లేదా మరి గమనించినట్లయితే 7 పాత్రలు, ఆ 7 ముద్రలు, 7 ముద్రల గురించి మనం ఆలోచన చేసినప్పుడు 7 ముద్రలు విప్పినప్పుడు సంఘం భూమి మీదే ఉన్నది. 7 ముద్రల తర్వాత 7 బూరల గురించి మనం విన్నాం. 7 బూరలు ఊదినంత కాలం కూడా సంఘము భూమి మీదే ఉంది. కడబూర అనగా చివరి బూర ఊదినప్పుడు సంఘం ఎత్తబడింది. 7 ముద్రలు విప్పినప్పుడు ఉంది, కానీ 7 బూరలలో 6 బూరలు ఊదినంతసేపు సంఘం భూమి మీదే ఉంది. కడబూర అనగా చివరి బూర ఊదినప్పుడు సంఘం ఎత్తబడింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. ఇదంతా ఏ కాలంలో జరుగుతుందంటే 70వ వారంలో జరుగుతుంది. ఆ 70వ వారం అంటే ఒక్క వారం. ఒక వారానికి 7 సంవత్సరాలకి సాదృశ్యంగా ఉంది. ఆ 7 సంవత్సరాలలో సంధి చేసుకుని సాతాను తన యొక్క ప్రయోగాన్ని చేయటానికి ఒప్పందం చేసుకున్న తర్వాత అది 42 నెలలకి అనగా 3.5 సంవత్సరాలకి తన యొక్క ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోయే సమయానికి అంటే 7వ బూర ఊదే సమయానికి సాతాను యొక్క ప్రభుత్వం ఏమైపోతుంది? కూలిపోయిన తర్వాత ఇక భూమి మీదకి దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఆ ఎత్తబడిన తర్వాత 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. ఏం కుమ్మరించబడతాయి? 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ఆ 7 పాత్రలకు సంబంధించినటువంటి ఆ వాక్యాన్ని నెక్స్ట్ వారం మీకు జ్ఞాపకం చేస్తాను. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి, ఉండండి. ఈరోజు మనం మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం, మరొక సబ్జెక్టును జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటి అంటే, దేవుడు కాడిని విరగగొట్టేటువంటి వాడు, బంధకాల్లో నుంచి మనలను విడిపించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఈరోజు దేవుడు ఏం చేయగలుగుతాడంటే కాడిని విరగగొట్టగలిగిన వాడు. రెండవది, బంధకాలను తెంపి వేయగలిగినటువంటి వాడు. కాడి అనగానే మనకు ఫస్ట్గా జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే, కాడి అనగానే ఏం గుర్తు వస్తుంది మనకి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎద్దులకు జ్ఞాపకం వస్తాయి. ఒక టైర్ బండి కలిగినటువంటి, పూర్వకాలంలో మన గ్రామంలో కూడా టైర్ బండ్లు ఉండేవి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ టైర్ బండులకి ఎద్దులు ఉంటాయి. ఆ ఎద్దులు వాటి మీద కాడిని పెట్టినప్పుడు ఎంత బరువు వేసినా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ కాడి గురించి, ఆ ఎద్దుల గురించి కనుక కాస్త మనకి జాగ్రత్తగా అర్థమైతే, మనం ఏం అనుభవిస్తున్నామో, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏ కాడి కలిగి ఉన్నామో కూడా ఈరోజు మనకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క టైర్ బండి ఉంటుంది. దానిపైన ఓ 50 బస్తాలు వేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క బండి ఉంటుంది, దాని మీద 20 బస్తాలు వేస్తారు. ఎందుకనంటే ఆ లాగేటువంటి ఎడ్లు కొన్ని బలం కలిగినవి అయితే ఎంత దూరమైనా లాక్కెళ్ళగలుగుతాయి, అంటే ఎంత బరువు అయినా భరించగలుగుతాయి. లేదు, ఆ ఎడ్లు బలహీనమైనవి అనుకోండి, అప్పుడు అవేం చేస్తారంటే ఒక 10 బస్తాలు 5 బస్తాలు పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ ఎద్దులు బలంగా ఉండాలన్నా, బలహీనంగా ఉండాలన్నా దానికి కారణం ఎవరు? యజమానుడు మంచి ఆహారాన్ని ఇచ్చినప్పుడు వాటికి అవి బలంగా ఉంటాయి. బలంగా ఉండితే ఎంత బరువేసినా లాగలుగుతాయి. చూడండి, ఎంత బరువేసినా లాగలుగుతాయి. అదే ఎద్దులు బలంగా లేవనుకోండి, మనం కొద్దిగా బస్తాలే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూద్దాం. మనం గమనించినట్లయితే ఓ టైర్ బండి ఉంది. టైర్ బండి మీద కొన్ని బస్తాలు ఉన్నాయి. బస్తాలు పెట్టి తన కాడిని తీసుకొచ్చి ఎడ్ల మెడ మీద పెట్టారు. పెట్టిన తర్వాత యజమానుడు ముందు నడుచుకుంటూ వెళ్తాడా, లేకుంటే ఆ బండి వెనకమాల నడుస్తాడా? చెప్పండి. ఆ యజమానుడు ముందు నడుచుకుంటూ వెళ్తాడా, వెనకమాల నడుచుకుంటూ వస్తాడా? చెప్పండి. అవును, ముందే నడుస్తాడు. యజమానుడు ముందు నడవడు, వెనక నడవడు. బండ్ల మీద బస్తాలు వేసి దానిపైన కూర్చుంటాడు. అర్థమైందా? ఆయన ముందు నడవడు, వెనక నడవడు. బండి మీద బస్తాలు పెట్టి ఆయన ముందు కూర్చుని పైపెచ్చు అవి లాగుతుంటే వాటిని మళ్ళీ కొడుతూ ఉంటాడు. పదండి పదండి, త్వరగా పదండి అని. అంటే బస్తాలే బరువు అవుతే దాని పైన ఎవరున్నారు? మళ్ళీ యజమానుడు ఉన్నాడు. దానికి తోడు అది ఒకటి కనుక ఎక్కడైతే వంగి మేత తింటుందో, ఏదైనా దొరికితే తినాలని ఆశపడుద్దో, దానికోసమని తినకుండా దాన్ని చిక్కాన్ని పెడతాడు.
అంటే తనేంటి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఒకటి ఇలా వంగితే టైర్ బండి పడిపోయే అవకాశం ఉంది, బస్తాలు జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంత బాధ వచ్చినా అలా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి దానికి చిక్కాన్ని పెడతాడు. దానికి తినడానికి అవకాశము ఇవ్వడు. అది ఎంత బురదైనా ఎంత వర్షమైనా నేను వెళ్ళను అని అనదు. ఆ కాడి దాని మీద మెడ మీద ఉన్నంతసేపు లాక్కుంటూనే వెళ్ళిపోయింది. ఎన్ని బస్తాలు వేసినా కానీ ఆ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఎడ్లకు కూడా కాలు జారుతాయి. చెప్పండి, ఎడ్లకు కూడా ఎప్పుడైనా జారిని చూసారా మీరు? రియల్గా మనం చూడకపోయినా, ఆ బండితో మనకి ఎడ్లతో పరిచయం లేకపోయినా బైబిల్లో మనం చూస్తాం, ఎడ్లకు కాలు జారినందువలన ఎడ్లకి ఏమైంది? ఒకసారి ఎడ్లకి రెండింటికి కాలాడ జారుతుంది. మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దావీదు ఎడ్లకి ఏమైంది అంట, ఎద్దు కల్లా ఎడ్లకు రెండెడ్లకి ఏం జారింది? కాలు జారింది. ఒకసారి రెండు జారి పడిపోతాయా? రెండు జారి పడిపోతాయా? పడిపోతే పడవా? ఎలా పడతాయి? ఒకసారి రెండు పడిపోవు. మన తెలివి కొంచెం కొంచెమే ఉంది, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం, జాగ్రత్తగా విందాం. ఒక నాటు వేయటాక మనం వెళుతున్నాం. వెళ్ళేటప్పుడు బాగా వర్షం పడుతుంది. ఈ గట్ల మీద వాళ్ళు గట్లన్నీ బాగు చేసి మట్టి దాని మీద పేర్చుకుని ఉన్నారు. దాని మీద వెళుతూ ఉన్న సందర్భాల్లో అది జారుతూ ఉంటుంది. 1 by 1 వెళుతుంటే ఫస్ట్ ఒక అక్క వెళ్తూ ఉంది. అక్క వెళ్తుంటే క్యారేజ్ పట్టుకు వెళ్తూ ఉంది అదరా బెదరా. తన వెనకమాల ఇంకొక ఆవిడ ఉంది. ఇప్పుడు ఈవిడ పడిన వెంటనే ఈమె ఆవిడ వెనకమాలే ఉందగా, ఈవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి తను కూడా పడిపోయింది. పడదా? పడిపోయింది. ఎందుకని? తన వెనకమాలే ఉంది కాబట్టి. తను పడిన వెంటనే ఈ ఊపు ఆపుకోలేక ఈవిడ వెళ్ళి మళ్ళీ తన మీద పడింది. బైక్ వేసుకుని వెళుతూ ఉంటారు. ఎవడో వచ్చి సడన్గా బ్రేక్ వేస్తాడు. వెనకమాలోడు ఏం చేస్తాడు? నిలబడతాడా? నిలబడ్డా. ఈడొచ్చి వాడు గుద్దుతాడు. ఆ వెనకమాలోడు వచ్చి ఒక్కడు చేసిన తప్పుకి ఈ సొసైటీ మొత్తం దెబ్బతినింది. ఇక్కడంటే మనకి 1 by 1 వెళ్తుంది కాబట్టి బైక్లో డిస్టెన్స్ ఉంటుంది. అందుకనే ఆ ప్రతి బస్సు మీద ఏమని రాస్తుందంటే 50 అడుగుల దూరాన్ని పాటించండి అని రాసి ఉంటుంది. ఎందుకంటే ఒకరి వెనకమాల ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవరో ముసలాయనో లేకపోతే బైకో గబక్కన అలాగా ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే వీడెళ్ళి దాన్ని గుద్దుతాడు, వెనకాల వచ్చి ఈడు గుద్దుతాడు, ఈడుకొచ్చి ఈడు గుద్దుతాడు. ఎందుకు? తప్పెవరిది? చెప్పండి, తప్పెవరిది? ఓ బైక్ వెళ్తూ సడన్గా ఆగిపోయింది. ఇప్పుడు బైక్ ఓడుతూ తప్ప అంటారా? వెనకాల వచ్చినోడు గుద్దినోడు తప్ప? ఇప్పుడు చూసుకుంటే వాడొచ్చి వీడిని తిట్టాలి, వీడెళ్ళి వీడిని తిట్టాలి, ఇలా 1 by 1 తిట్టుకుంటూ పడాలి తగదా. పోనీ ఆ ముందోడిని తిడదామంటే ఆడికి రోడ్డు మీద మట్టి ఉందో జారిపడ్డాడు, వాడు కూడా కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని తిట్టాలంటే ఎవరిని తిట్టడానికి లేదు. అందుకని గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 50 అడుగుల దూరాన్ని పాటించండి రాయన అన్నాడు. వీళ్ళెవ్వరూ పాటించలేదు కాబట్టి ఎవరిని తిట్టడానికి లేదు. అందుకని ఎవరి బండి ఆడు లేపుకొని, ఎవడు దుమ్మడు దులుపుకొని, ఎవడు దాన్నాడు వెళ్ళిపోతాడు. అలా కాదనుకోండి, ఒక్కొక్కడు 100 మందిని తెచ్చుకుంటారు, మొత్తం రాజకీయం అయిపోతే అక్కడ కొట్టుకుని చచ్చిపోతారు. ఇప్పుడు అందరిది తప్పు ఉంది. ఎందుకని? ఒకరి వెనకమాల ఒకళ్ళు వెళ్ళకూడదు, డిస్టెన్సు. అలా అన్నాను చెప్పాను కాబట్టి మీరు ఎకరానికి ఒకళ్ళు ఉండబాకండి. రేపటి నుంచి ఈ ఎకరంలో ఒకళ్ళు ఉంటే ఇంకో ఎకరంలో ఇంకొకళ్ళు ఉంటే మీరు చేరుకునే తలకే నాట్ అయిపోయింది. అలా ఉండకూడదు. అంటే బైకుల గురించి, వెహికల్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండెడ్లు వెళుతున్నప్పుడు ఒకదానికి కాలు జారింది. కాలు జారేటట్టు చేసిన వాడు దేవుడు. అది జారి ఆ కాడు ఇలా వంగిన వెంటనే అదే ప్లేస్లోకి వచ్చేసరికి అది మెతక రోడ్డు కాబట్టి ఏమైపోయిందంట, ఓ ట్రైన్ వెళ్తూ ఉందండి. ట్రైన్ దగ్గర పక్కన సైడ్ బోర్డ్స్ ఉంటాయి, మీరు గమనించండి. దాని మీద రాసి ఉంటాయి 60 అని, 80 అని, 120 అని బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ ఎందుకంటే ఈ డ్రైవర్ అక్కడికి వచ్చేసరికి 80 స్పీడ్లో వెళ్ళు, ఇక్కడికి వచ్చేసరికి 40 స్పీడ్లో వెళ్ళు, ఇక్కడికి వచ్చేసరికి 20 స్పీడ్లో వెళ్ళు అని పెడతారు. ఎందుకు? వెళ్ళే ట్రైన్ ఒకే వెళ్ళిపోవచ్చుగా, మధ్యలో ఎందుకు ఇలా స్టెప్పులుగా తీసుకోవటం అంటే అక్కడ ఉన్నటువంటి ట్రైన్ ట్రాకు మెతకొచ్చినప్పుడు, ఆ భూమి మెతకొచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి స్పీడ్ వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళని చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో వెళ్ళే ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయి చిన్నగా వెళ్తూ ఉంటుంది, ఒకసారి మళ్ళీ ఎత్తుకుంటుంది, ఒకసారి ఆగిపోయింది. వీడికి పిచ్చ అని అనుకుంటాం మనం. వాడికి పిచ్చ కాదు, అక్కడ ఉన్నటువంటి నేల సరిగా లేదు కాబట్టి ఆ మూమెంట్ చూసుకుంటా ట్రైన్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ ఎడ్లు ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్తుంది, ఇటు సైడ్ మెతకుంది కాబట్టి ఆ ట్రైన్ ఒక సైడ్ ఇట్లా లేపి ఒకటేమో ట్రాక్ మీద, ఒకటి ఇట్లా పైకి ఎత్తి వెళ్తాక అయిద్దా? అవదు. రెండు దాని మీద ఉండాలి కాబట్టి మెతకొస్తే 2 చోట్ల వచ్చింది, ఆగితే 2 చోట్ల ఆగాల్సిందే. ఈ ఎద్దుల బండి కూడా అంతే. ఇప్పుడు అక్కడ మెతకుంది కాబట్టి ఆ కాలు జారింది ఎడ్లకి, సేమ్ టైం ఆ దాన్ని కూడా జారిపోయింది. ఇది పడిపోతుందని చెప్పి దానిపైన ఉన్న మందసాన్ని పట్టుకోపోయాడు. అర్హత లేనటువంటి ఒక వ్యక్తి మందసాన్ని పట్టుకోపోయాడు కాబట్టి అక్కడ చచ్చిపోయాడు. క్లియర్ అయిపోయింది కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం?
ఎద్దుల దగ్గర ఉన్నాం. అంటే దానికి చెక్కం ఎందుకు పెడుతున్నాడంటే ఒకవేళ ఇది ఆహారం కోసం తన మూతి తీసుకుని వెళ్ళి నేల మీద పెడితే దాని పైన ఉన్నటువంటి భారం అంతా పడిపోయింది, బస్తాలు పడతాయి, ఆ బస్తాలు కూడా యజమానుడి మీద పడిపోతాయి, వాడు కూడా చచ్చిపోతాడు అని చెప్పి ఆ ఎద్దు చచ్చిపోయినా పర్లేదు నేను సేఫ్గా ఉండాలని కోరుకుంటాడండి. అలా అనుకుని పైన కూర్చుంటాడు. బస్తాల కింద కూర్చుంటాడా? కూర్చోడు. పైన కూర్చుని పైపెచ్చి కొడుతూనే ఉంటాడండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఈ కాడి ఎక్కడుంది? మెడ మీద ఉంది. ఒక ఎద్దు తన కాడి తను తీసుకుని ఎరక్కొట్టుకోగలిగిద్దా? వెరక్కట్టుకోలేదు. దాన్ని ఎరక్కొట్టగలిగిన వాడు, దాన్ని తీసివేయగలిగిన వాడు ఎవరంటే ఒక్క యజమానుడు మాత్రమే. ఎప్పుడు యజమానుడు దాన్ని తీస్తాడంటే తన పని పూర్తయిన తర్వాత. తన పని ఏంటి? ఆ లోడు అక్కడికి చేరిన తర్వాత రెట్ను చేసి అప్పుడు తనకున్న బెల్ట్ ఉప్పదీస్తాడు, కాడి తీసి ప్రక్కన పెడతాడు, కాస్త నీళ్లు పెట్టి ఓ ప్రక్కన కట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరంలో ఎన్నిసార్లు తీస్తాడు యజమానుడు ఈ బండిని బయటికి? ఎన్నిసార్లు తీస్తాడంటే ఎప్పుడు తనకి డబ్బులు అవసరమైతే అప్పుడు బండికి బయటికి తీస్తాడు. ఎలా తీస్తాడో చెప్తాను చూడండి. ఈరోజు బాడీకి వెళ్ళి వచ్చాడు, డబ్బులు తెచ్చుకున్నాడు, ఇంటికాడ పెట్టుకున్నాడు. రేపు ఉదయాన్నే మళ్ళా డోకరా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన దగ్గర డబ్బులు లేవు. అప్పుడేం చేస్తాడు తన యజమానుడు? వెంటనే లేచి ఒక సెంటర్గా ఉన్న అంటే 10 మంది కూర్చునే స్థలానికి వెళ్తాడు. వెళ్ళి అందరితో కలిసి అలా కనబడతా ఊరిని జస్ట్ పలకరిస్తూ ఉంటాడు. పలకరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, ఏం బాబు ఏంటి ఈరోజు ఏం బాడీకి లేదా, నీకు ఖాళీగా ఉన్నావంటే లేదన్నా బాడీకి ఏం లేదన్నాడు అంటారు. అన్నప్పుడు అయితే ఓ పని చేస్తావు, ఖాళీగా ఉన్నావుగా, ఇదిగో పలానా కనగాల్లో చెక్కలు ఉండి 4 వేసుకురమ్మనగానే గబక్కుని వెళ్తాడు, ఆ బండి తీసుకుంటాడు, చెక్కలు వేసుకొస్తాడు. ఒకవేళ ఈ సెంటర్లో ఎవరు కనపడలేదనుకోండి, పక్క సెంటర్కి వెళ్తాడు. వెళ్ళి తనంతట తాను పలకరిస్తాడు, రాజు బాగున్నావా, అనిల్ బాగున్నావా అని జస్ట్ అలా పలకరించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకని? వాళ్ళకి ఏదైనా బాడికలు ఉంటే చెప్తారేమని. ఇప్పుడు ఏం దూలాడుకుంటున్నాడు? సంపద సృష్టించుకోవటం కోసం తాను వెతుక్కుని ఏదో ఒక రకంగా సంపద సృష్టించుకోవాలి. దేని ద్వారా? ఈ బండి ద్వారా. ఇలా సంపాదించుకోవటం కోసం ప్రయత్నం చేస్తాడు. ప్రియులరా, ఏ అవకాశం లేనప్పుడు అప్పు చేయటానికి వెళ్తాడు, అవకాశం ఉన్నప్పుడు తనతో చేస్తాడు, ఏ అవకాశం లేనప్పుడు అప్పు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా ఎడ్లను వాటిని తెచ్చుకుంటాడు, వాటితో పని చేసుకుంటాడు. ఎప్పుడు తీస్తాడయ్యా అంటే ఆ కుటుంబంలో భారం వచ్చిన ప్రతిసారి వీటిని తీస్తాడు. ఎప్పుడు తీస్తాడంటే ఆ కుటుంబంలో ఆ ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి ఈ బండిని బయటికి తీస్తాడు. సపోజ్ ఈ బండి మీద 10 బస్తాలు ఉన్నాయి. చెప్పండి, బండి మీద ఎన్ని ఉన్నాయి? 10 బస్తాలు ఉన్నాయి. ఈ బస్తాలు ఒడ్లు బస్తాలు అనుకోండి. ఉదాహరణకి ఎడ్లు, నీవు నేనే ఎద్దులు. చెప్పండి, ఎవరు మనం? ఎడ్లు. ఇప్పుడు మన మీద ఏముంది? కాడు ఉంది. ఈ బండి మీద ఏమున్నాయి? ఒడ్డు బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్క బస్తా ఒక్కొక్క దానికి సాదృశ్యంగా పెట్టుకుందాం. ఒక బస్తా డోక్రాకి సాదృశ్యం, ఒక బస్తా వారాలు వచ్చాయనికి సాదృశ్యం, ఒక బస్తా కన్నెళ్ళకి సాదృశ్యం, ఒక బస్తా బిడ్డలకు సాదృశ్యం, ఒక బస్తా తల్లిదండ్రులకు సాదృశ్యం, ఒక బస్తా మన హెల్త్కి సంబంధించిన సాదృశ్యం. ఇలాగ చూస్తే నీ ఇంట్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి అంటే నీ మెడ మీద ఎన్ని బస్తాలు ఉన్నాయి? ఒక ఇంట్లో 10 బస్తాలు ఉంటాయి, ఒక ఇంట్లో 20 బస్తాలు ఉంటాయి, ఒక ఇంట్లో 100 బస్తాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇంట్లో 100 సమస్యలు మోసేవాడు ఉంటాడు, ఒక ఇంట్లో 2 సమస్యలు మోసేవాడు ఉంటాడు, ఒక్కొక్క ఇంట్లో 10 సమస్యలు మోసేవాడు ఉంటాడు. అప్పుడు 100 సమస్యలు మోసేవాడు అంటాడు, నేను పడే బాధ నీకేం తెలుసు, నువ్వైతే నా ఎప్పుడో టపా కొట్టేవాడివి, నేను కాబట్టి తట్టుకుంటున్నాను అని అంటూ ఉంటారు. అంటే అతని మీద ఎన్ని బస్తాలు ఉన్నాయంట? 100 బస్తాలు. ఎందుకని? తల్లిని చూసుకోవాలి, తండ్రిని చూసుకోవాలి, చెల్లిని చూసుకోవాలి, అక్కని చూసుకోవాలి, డోకరా చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఎడ్యుకేషన్ చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి. ఆ తర్వాత కుటుంబానికి సంబంధించిన భారం అంతా ఇతని మీదే ఉంది. ఇంకా వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఈయనొక్కడే ఉన్నాడు. కాబట్టి ఇతని మీద కాడు ఉంది. ఆ బండి మీద చాలా బస్తాలు పేర్చున్నాయి. కాబట్టి ఈ ఎన్ని బస్తాలు మోస్తున్నటువంటి ఈ బండి ఏదో ఒక రోజు ఇరిగిపోతాక అవకాశం ఉంది, ఈ ఎడ్లు చనిపోతా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పైనున్న బరువు మోయలేక పడిపోయింది. అంటే బస్తాలు దిగే కొద్దీ, ఆ బస్తాలు తగ్గే కొద్దికి ఈ ఎడ్లకి బలం వచ్చింది, శక్తి వచ్చి కొంతకాలం బ్రతకగలిగింది. లేదనుకుంటే కొంతకాలమే మోసి ఒక్కసారి ఉండట్టుండిగా ఆ ఎడ్డు చచ్చిపోయింది. ప్రియులరా, మనిషి జీవితం కూడా అంతే. సమస్యలు ఎక్కువైపోయినాయి. సమస్యలు తట్టుకోలేక ఎంతకాలం భరిస్తాడు? ఎంతకాలం భరించగలుగుతాడు? 1 రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, జీవితాంతం ఈ సమస్యలు అయితే ఇంకా మనం బతికి ఉపయోగం ఏముంది? అందుకని దేవుడు మన జీవితాల్లో కొంత సంతోషాన్ని ఇస్తాడు, కొంత బాధనిస్తాడు, కొంత హ్యాపీగా బ్రతకడానికి అవకాశాలు ఇస్తాడు. ఇదే ఒడిదుడుకుల మధ్య జాగిపోయే జీవితం. ఒక రోజంతా ఏడుస్తాం మనం ఉండం, ఒక రోజంతా నవ్వుతూ ఉండం. కొంతసేపు నవ్వొచ్చింది. పిల్లలు ఇప్పుడు అక్కడ ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా చేస్తారనుకోండి, ఒకసారి గబక్కన నవ్వుతాం. ఏదైనా బాధ గుర్తు రాగానే గబక్కన ఏడవటం, కళ్ళల్లో నీళ్ళు కనపడకపోయినా లోపల గుండెల్లో ఏడుస్తూ ఉంటాం. ఏదైనా బాధ రాగానే ఏడుస్తూ ఉంటాం. పిల్లలు ఏదైనా చేస్తుంటే
చూస్తాం. ఏదైనా జోక్ విన్నాం అనుకోండి, నవ్వుతూ ఉంటాం. అంటే జీవితంలో ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి? ఒకసారి నవ్వుతున్నాం, ఒకసారి ఏడుస్తున్నాం. అంటే మనం పిచ్చోళ్ళమా? నవ్వనన్నా నవ్వాలి, ఏడవన్నా ఏడవాలి. కానీ రెండు జరుగుతున్నాయి. ఏంటిదని మన జీవితంలో దేవుడు అలా డిజైన్ చేశాడు మన జీవితాన్ని. ఏడుస్తూ ఏడుస్తూ బతకలేం. అలా అని చెప్పి నవ్వుతూ నవ్వుతూ బతకలేం. నవ్వుతూ నవ్వుతూ ఉండాలంటే మనకి వెనకమాల ఎన్నో ఉండాలి, కోట్ల ఆస్తి ఉండాలి. అలా మనకి లేదు. ఒకవేళ కోట్ల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు నవ్వుతా లేడు. ఎందుకనంటే కోట్ల ఆస్తి ఉంది, కానీ తనకి తినడానికి లేదు, తనకు ఆరోగ్యం లేదు, తనకు సెక్యూరిటీ లేదు, తనకు ప్రతిదినము బాధ. ఇదొక బాధ. ప్రతి మనిషి కొంతసేపు బాధపడతాడు, కొంతసేపు చెప్పండి ప్రార్థన చేసి ముగించుకుందామా, మా సమాధానం చెప్పండి. కొంతసేపు ఏడుస్తూ ఉంటాడు, కొంతసేపు నవ్వుతూ ఉంటాడు. ఇలా డిజైన్ చేశాడు జీవితాన్ని ప్రియులారా. ఇప్పుడు మనం బండి దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు ప్రతి బండి పైన ఏముందంట? భారం ఉంది. నా బండి మీద, లేకపోతే నువ్వు మనం ఎడ్లను చెప్పుకున్నాం కదా, మనం ఎడ్లుగా ఉన్నటువంటి మనకి నాకే బస్తా నా మీద లేదన్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళు చూపించండి అంటే ఒక్కళ్ళు కూడా లేరండి. మినిమం 10 లేకపోతే 20 ఎక్కువే ఉన్నాయి, కానీ తక్కువ మాత్రం లేవు. చెప్పాను, ఈ బస్తాలకు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ కష్టానికి సాదృశ్యం, నీ అప్పులకు సాదృశ్యం, నీ కన్నీళ్ళకు సాదృశ్యం, నీ ఆరోగ్యానికి సాదృశ్యం, నీ పిల్లలకు సాదృశ్యం, నీ చుట్టూ అలుముకులు ఉన్నటువంటి సమస్యలకు సాదృశ్యమైనటువంటి బస్తాలే నీ మీద ఉన్నాయి. ఆ బస్తాలు నీ మీద పెట్టుకుని ఈ కాడిని మోస్తూ ఉన్నావు. నీ కాడిని విరగదీసుకోగలుగుతావా? ఇరగదీసుకోవటానికి నీకు అవకాశం లేదు. పోనీ ఎవరైనా వచ్చి ఇరగదీయగలుగుతారా? అందరి భుజాల మీద, అందరి మెడ మీద ఏముంది? కాడి ఉంది. కాడి నిరగదీయాలంటే కొత్తగా ఎవరో మనిషి రావాలి. ఎవరు? కాడి లేనివాడు రావాలి. ఓకే, కాడి లేనివాడు రావాలి. ఇప్పుడు మన అందరి మీద కాడి ఉంది. కాడి ఉంది కాబట్టి ఎవరిని తీసుకున్నా ఆ కాడి మనం తీసుకోలేం. ఈ కాడి తీయగలిగేవాడు ఎవరయ్య అంటే యజమానుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరి యజమానుడు ఎవరంటే నజరేయుడైన యేసయ్య మాత్రమే. నీ కాడిని విరగగొట్టగలిగిన వాడు, నీ బంధకాలు తెంపగలిగిన వాడు యేసయ్య మాత్రమే. అర్థం చేసుకోండి ప్రియులారా, కొద్ది నిమిషాలు. కాడి మన భుజం మీద ఉంది. కాడి పెట్టింది ఎవరు? ఇందాక చెప్పాను, ఈ కాడి ఉంది, బస్తాలు ఉన్నాయి. బస్తాల పైన ఎవరు కూర్చుంటున్నారు? యజమానుడు కూర్చుంటున్నాడు. ఇప్పుడు దేవునికి లోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. లోకములో ఉన్నటువంటి వ్యక్తి బస్తాలు పైనేసి దాని మీద కూర్చుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆశ్రయించిన దేవుడు ఏం చేస్తాడంటే, బస్తాలు నీ మీద ఉన్నాయి, కానీ బస్తాల పైన దేవుడు కూర్చోడు. ఎందుకంటే నీకు భారంగా దేవుడు ఎప్పుడు ఉండడు. నీ పైన భారంగా దేవుడు ఉండడానికి ఇష్టపడ్డండి. ఆయన ప్రక్క నుండి చూస్తూ ఉంటాడు. ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో సాతానుడు వచ్చి కూర్చుంటాడు. నువ్వు పడే బాధ కాకుండా సాతానుడు కూడా ఎక్కడ వచ్చి కూర్చున్నాడు? ఈ బండి మీద కూర్చున్నాడు ప్రియులారా. మరి దేవుడు ఎందుకండి అలా కూర్చున్నాడు? నా మీద ఆల్రెడీ బస్తాలు ఉన్నాయి. ఈ బస్తాలు తీయవలసిన దేవుడే సాతాను వచ్చి పైన బండి మీద కూర్చున్నప్పుడు కూడా ఆయన ఎందుకు అలా కూర్చొని చూస్తున్నాడు? ఎందుకు కూర్చొని చూస్తున్నాడు అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకటి, దేవునికి మనం డబ్బులు ఇవ్వటం వల్ల, కానుక ఇవ్వటం వల్ల, దశమ భాగం ఇవ్వటం వల్ల, మనకున్నటువంటి పొలమో స్థలమో దేవునికన్నా ఇవ్వటం వల్ల ఆ సాతానుని కిందకు దించుతాడా అంటే దేవుడు దించడు. లేకపోతే నీ పైన ఉన్నటువంటి సుమారు 10 బస్తాలు అనుకుందాం, ఈ 10 బస్తాలు ఒక బస్తా దించుతాడా? ఎట్టి పరిస్థితుల్లో దించడు. అంటే దేవునికి ఇవ్వటం వల్ల దేవుడు దించడా? దించడు. ఉదాహరణకి ఒక మాట అనుకుందాం. సపోజ్ ఇప్పుడు అనిల్ వచ్చి ఒక 10,000 దేవుడికి కానుకిచ్చాడు. కానుకిచ్చినప్పుడు దేవుడు తిరిగి అనిల్కి ఎంత ఇవ్వాలి? త్వరగా చెప్పండి. 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు పవన్ వచ్చి దేవునికి 1,000 రూపాయలు ఇచ్చాడు. దేవుడు పవన్కి ఎంత ఇవ్వాలి? 10,000 రూపాయలు దేవుడికి ఇవ్వాలి. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు 1,00,000 రూపాయలు పవన్కి దేవుడు, ఈ అనిల్కి దేవుడు ఇవ్వాలంటే దేవుడికి ఎంత రావాలంటే 1,10,000 వస్తే 1,00,000 రూపాయలు దీనికి ఇచ్చేసి 10,000 ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఆయన కష్టపడినందుకు ఆయనకు 10,000 ఉండాలి కదా. వెరీ గుడ్. ఇప్పుడు పవన్కి దేవుడు 10,000 ఇవ్వాలి. ఇక ఎగస్ట్రా ఆయనకి ఒక 1,000 రూపాయలు ఉండాలిగా దేవునికి. అంటే 11,000 కనుక యేసయ్య సంపాదించుకోగలిగితే 10,000 ఆయనకి ఇచ్చి ఒక 1,000 రూపాయలు ఆయన దగ్గర దాచి వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసినప్పుడు పెట్టుబడి పెట్టి 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెచ్చుకుని దాన్ని 20 రూపాయలకు అమ్మితే దాన్ని వ్యాపారం అంటారు. కొంత డబ్బులు సంపాదించుకోగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేపల వ్యాపారం చేసుకుంటూ ఆటోలు పెట్టినట్టు ఈ రోడ్లు తిరిగినట్లు మీకు ఎక్కడ కనపడ్డా? నాకెక్కడ కనపడలేదు, మీకైనా కనపడ్డాడు అని చూడండి. మార్కెట్లో ఒక షాప్ తీసుకుని టమాటాలు, బెండకాయలు, కూరగాయలు అమ్ముకున్నట్లుగా యేసు ప్రభువారు కనపడ్డాడు మీకు?
కనపడ్డాడు. వడ్ల వ్యాపారం చేస్తున్నట్లు కనపడ్డా? మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నట్టు కనపడలేదు. మరి వ్యాపారం చేయకపోతే మన దగ్గర తీసుకుంది ఎంత? 10,000. ఈ 10,000ని దేవుడు ఎలా ₹1,00,000 మార్చేస్తాడు అంటే నీవు ఎంత భ్రమలో ఉన్నావో నీకు అర్థం కాదు ఇప్పటి వరకు. దేవుడు ఇస్తే దేవుడికి ఇస్తావు అంటే దేవుడు వ్యాపారం చేసి నాకు డబ్బులు ఇస్తావని భక్తి చేస్తున్నావే, అలాంటి భ్రమలో నువ్వు బతుకుతున్నావు అంతే. దేవుడు వ్యాపారం చేయడండి, దేవుడు వ్యాపారం చేయవలసిన అవసరం లేదు. ఎక్కడ కనపడలేదు నాకు. ఒకవేళ మీకేమైనా కనపడ్డాడని చూడండి. అసలు దేవుడు 10,000 ఇస్తే ₹1,00,000 ఇస్తాడని ఆ భ్రమలో మీరు ఎందుకున్నారు? ఆ భ్రమతో ఒకవేళ భక్తి చేస్తుంటే ఈరోజు మానేయండి. దేవునికి 10,000 ఇవ్వటం వల్ల ₹10,000 నువ్వు లాస్ అవటం తప్ప దేవుడు ఇవ్వడం. 10,000 లాస్ అవటం తప్ప, 10,000 అప్పు చేయటం తప్ప దేవుడు తిరిగి తీసుకొచ్చి నీకు ఇవ్వడు. ఇది అక్షర సత్యం. వినండి ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి ఇదంతా ఎలా చెప్తున్నారండి? బైబిల్ గ్రంథం చెప్తుందిగా ఇవ్వమని. బైబిల్ గ్రంథమే చెప్తుంది కదా ఆ ప్రభుకి ఇస్తే ఆశీర్వదిస్తానని. అది పాతకాలపు చరిత్ర. ఇశ్రాయేలీయులు కొత్తగా దేవుని దగ్గర నడిపించడం కొరకు దేవుడు చెప్పాడు, మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను వెంబడించండి, నేను మీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. ఓ పిల్లల్ని పిలిచి సరే నువ్వు అల్లరి చేయకుండా ఉంటే నీకు చాక్లెట్ ఇస్తానని చెప్తావు. నిజంగా ఇస్తామా? ఇవ్వం. వాడు అల్లరి చేయకుండా కంట్రోల్ చేయడం కోసం వాడిని మన అదుపులోకి తీసుకుంటాం కాబట్టి. ఐస్ క్రీమ్ కొని పెడతా నీకు స్కూల్కి వెళ్తే పిల్లలకు చెప్తాం కొనిపెట్టాం ఒకటిదే. నువ్వు భోజనం చేయకపోతే భూషోడు వస్తాడు, భూషోడు కప్పు చెప్తా ఉంటావు. అసలు భూషోడు ఎవడో మనకి తెలియదు. మన పిల్లలు ఏం చేస్తాం? భూషోడికి ఇస్తామన్నా కానీ భయపడి అన్నం తింటాం. ఇదంతా ట్రాకు, ట్రూత్ కాదు, ఇది ఫేక్ న్యూస్. ఇదంతా వాళ్ళని భయపెట్టేదో రకంగా ఆహారం పెడదామని. ఇశ్రాయేలుని దేవుడు తన మార్గం నడిపించుకోవటం కొరకు లోపలికి వచ్చినప్పుడు దీవిస్తా, బయటకు వచ్చినప్పుడు దీవిస్తా, వెలుపలికి వచ్చినప్పుడు దీవిస్తా అని చెప్పి దగ్గరకు తీసుకున్నాడు. దగ్గరకు తీసుకున్న తర్వాత సత్యాన్ని బోధించాడు. ఏమనంటే మీరు దేవుని మార్గంలో నడవాలి, అసత్యాన్ని అసహించుకోవాలి, నీతి న్యాయం కలిగి బ్రతకాలని ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఈ ధర్మశాస్త్రం వల్ల వీళ్ళు ఎవరు కూడా పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నారు. కాబట్టి దేవుడు 2 ఆజ్ఞలకు ఇచ్చాడు. కొరత నిబంధనలకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారి ఏది కూడా ఆశింపద్దు. ఈ 10 ఆజ్ఞలు మొత్తం దీంట్లోనే దాగి ఉన్నాయి. ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియులారా. ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మరి దేవునికి ఇవ్వాలా వద్దా? దేవునికి ఇవ్వాలా వద్దా? ఒక సమస్యలో మనం ఇక్కడ ఆగిపోదాం ప్రియులారా. అయితే దేవుడు మనం ఇవ్వటం వల్ల ఇస్తాడా లేకపోతే దేవుడు ఎలా ఇస్తాడు అనే దాని గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుడికి ఇచ్చిన తర్వాత మనం చేసే పని, లేకపోతే దేవుడికి ఇవ్వకపోయినా నేను చేసే పని ఏంటంటే ప్రభువా నాకు ఇవ్వు ప్రభువా. ప్రతిరోజు ప్రార్థన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం అడిగే మాట ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క నీడి గురించి అడుగుతూ ఉంటారు. ప్రభు నాకు అది ఇది ఇవ్వని. మన ఇంటికి ఒక భిక్షగా వచ్చే వ్యక్తి వచ్చి అడుగుతాడు, అమ్మా మీ దగ్గర కొంచెం సద్దన్నం ఉంటే పెట్టండి, మీ దగ్గర ఏదైనా పాత బట్టలు ఉంటే నాకు ఇవ్వండి, పాత శారీ ఉంటే ఏమైనా ఇవ్వండి అంటే మనము అతనికి గబక్కన దయతెలిచి ఓ శారీ ఇచ్చేస్తారు, లేకపోతే ఒక షర్ట్ ఇచ్చేస్తారు, లేకపోతే ఏదైనా అన్నం ఉంటే పెడతారు. మళ్ళీ రేపు కూడా వచ్చాడు, రేపు కూడా పెడతాం. ఎల్లుండి వస్తే ఏమయ్యా మా ఇల్లు తప్ప నీకేం కనబట్టలేదా? ఊరు అంత ఉందే, ఆ ఊర్లో అన్ని ఇల్లు ఉన్నాయే, మా ఇల్లు నీకు కావాలా అని చెప్పి కొంచెం ఇసురుకున్నట్లుగా మాట్లాడుతున్నాం. అతని మీద ఈడికేంటారు బాబు ఎప్పుడు అడుక్కుంటూ ఉంటాడని చెప్పి అతను కొంచెం అదోలాగా చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అవునంటారా కాదంటారా? అనండి. అవును అంటే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. అతని మీద మనం ఏం చేసాం? ఇసుక్కున్నాం. ఎందుకు? పత్తాకు వచ్చి అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి షాప్ ముందు అడుక్కుంటున్నాడు, ఆయన వచ్చి ఇంటి ముందు అడుక్కుంటున్నాడు. మనం ఇప్పుడు ఎక్కడ అడుక్కుంటున్నాం? ఎవరికి తెలియకుండా చర్చిలో కూర్చుని ప్రభుని అడుక్కుంటున్నాం. అంతే కదండి. ఆయన బహిరంగంగా సిగ్గు లేకుండా నాకు కడుపు ఆకలి మంటతో చచ్చిపోతున్నాను, నాకు హెల్ప్ చేయండి అని అడుక్కుంటున్నాడు. మనమే ఎవరికి తెలియకుండా 4 గోళ్ల మధ్య కూర్చొని ప్రభువా ఇవ్వా అని దేవుడిని అడుక్కుంటున్నాం. ఇప్పుడు ఆయనకి మనకు తేడా ఏమైనా ఉందండి? ఏం లేదండి. మనకంటే ఆడే గొప్ప. ఎందుకంటే సిగ్గు విడిచిపెట్టి నాకు ఆకలి అవుతుందని చెప్తున్నాడు. మనము దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వాదం అనే ఒక ఆ ముసుగులో కూర్చొని ప్రభా నన్ను ఆశీర్వదించు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బులు ఇవ్వని డైరెక్ట్గా అడగమను. ప్రభా డబ్బులు బియ్యం తెచ్చుకుంటా, డబ్బులు బైక్ కొనుక్కుంటా, డబ్బులు నేను అది తెచ్చుకుంటా అడగం. ప్రభా నన్ను ఆశీర్వదించు, నా పిల్లోడిని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఏంటి ఆశీర్వాదం మీన్స్ ఏంటంటే డబ్బులు ఇవ్వమని డైరెక్ట్గా దేవుని అడిగితే ఎక్కడ బాధపడతాడని మన ప్రభు ఆశీర్వదించమని ఇండైరెక్ట్గా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ అడుక్కుంటున్నాము, వాళ్ళు అక్కడ అడుక్కుంటున్నారు. వాళ్ళకి మనకు తేడా ఏం లేదండి. నువ్వు అడుక్కున్నంత కాలం ఏ వ్యక్తి నీకు ఎవరు సహాయం చేయరు. మరి ఏం చేయాలయ్యా? సహాయం చేయాలి అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక బండి మన మీద ఉంది, ఆ బండి కాడి మన మీద ఉంది, దానిపైన బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాలకు దేవుడు ఒక్కొక్కటి తీసివేయవలసింది బదులుగా ఆయన అలా చూస్తూ ఉన్నాడు. ఆ బండి మీద వచ్చి ఎవరు కూర్చున్నారు?
సాతాను వచ్చి కూర్చున్నాడు. ఇట్లా కూర్చున్నప్పుడు ప్రభుతో చెప్పాం, ప్రభా ఈ బండి మీద నేను చాలా సంపాదిస్తాను, ఈ సంపాదనలో నుంచి నీకు ఒక 50 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను, కాబట్టి నా బస్తాలు దొర్లిచ్చేయి అని అంటే దేవుడు దొర్లిచ్చడం. నా దగ్గర ఉన్నటువంటి దానిలో ఒక అరెకరం పొలం నీకు ఇచ్చేస్తాను, కాబట్టి ఆ బస్తా నా దగ్గర నుంచి తీసేయంటే దేవుడు తీసేయడు. ఎందుకంటే లంచం తీసుకుని నీకు ఉద్యోగం ఇచ్చినట్టే దేవుడు. ఓకే, లంచం తీసుకుని నీకు ఉద్యోగం ఇచ్చినట్టే దేవుడు. అంటే గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి ఒక వ్యక్తి సైన్ చేయాలంటే ఏదో ఒకటి ఆశిస్తాడు. అతనికి ఏసైకి తేడా ఏముంది? ఏం తేడా లేదు. ఆయన కనబట్టలేదు, ఈయన డైరెక్ట్ కనబడుతున్నాడు అంతే. పర్సనల్గా వెళ్ళి కలుస్తాను సార్ అంటారు, సూట్ కేసు తీసుకెళ్ళి ఇస్తారో, ఇదిగో నా మీద ఉన్న కేసు కొట్టేయండి, లేకపోతే నాకు రావాల్సిన జాబ్కి మీరు సంతకం పెట్టేయండి అంటారు. అంటే దేవుడికి ఈ జాబ్ చేసే వ్యక్తికి ఏమి తేడా కనబట్టలేదు. అలాంటి వాడు కాదండి మన దేవుడు. నీ దగ్గర లంచం తీసుకుని నీ మీద ఉన్న బస్తా తీసేయడు. అంటే నీ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు అనుభవిస్తున్న డోక్రాకి దేవుడు సహాయం చేయడు. లంచగుండి కాదు ఆయన, పక్షపాతి కాదు ఆయన. ఆయన దేవుడు, సత్యస్వరూపైన దేవుడు. మరి ఎలా ఈ బస్తాలు మనకు తీసివేయగలుగుతామంటే యజమానుడు మాత్రమే తీసివేయగలుగుతాడు. ఎవరు యజమానుడు అంటే మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎప్పుడు ఆ యజమానుడు మన పైన బస్తా తీసివేస్తాడంటే దేవునికి ఇవ్వటం వలన కాదు. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు ఇవ్వగలుగుతాడంటే దేవుడు అంటే భయం ఉన్నప్పుడు తాను ఏం చేస్తాడంటే దేవునికి ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఉదాహరణకి ఓ పేద వ్యక్తికి మనం హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేయటం వల్ల మనకు పుణ్యం వచ్చిద్దని ఎప్పుడో పూర్వకాలం నుంచి ప్రజలు అంటూ ఉంటారు. అంటే పేదోళ్ళకి హెల్ప్ చేస్తే పుణ్యం వచ్చింది, పేదోళ్ళకి ఇస్తే మోక్షం వచ్చిందని ఇలా చెప్తూ ఉంటారు. అలా అని మనం ఇచ్చుకుంటూ పోతాం, కానీ మోక్షం అనేది మన దగ్గరికి రాటానికి అవకాశము లేదండి. ఒక వ్యక్తి భిక్షం అడుక్కుంటున్నాడు. ఆ భిక్షం అడుక్కుంటున్నటువంటి వ్యక్తికి మనం డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు మనం మోక్షానికి వెళ్తామా? వెళ్ళడానికి లేదండి. ఆ భిక్షం అడుక్కున్నటువంటి వ్యక్తికి నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, వాడు బ్రతకటానికి ఈరోజు సరిపోద్ది ఆ 100 రూపాయలు. కానీ నీ దగ్గర తీసుకుంటాడు, దోపలు పెట్టుకుంటాడు, పక్కడి దగ్గరికి వెళ్తాడు, అయ్యా నాకు సహాయం చేయ ప్రభా, సహాయం చేయమని మనుషులను అడుగుతాడు. అతను 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అది కూడా దాచుకుంటాడు. అలా దాచుకుని ఆ రోజంతా వచ్చిన కలెక్షన్ అంతా లెక్కేసుకుంటాడు. చాలా అవుతుంది, ఇవాళ వరకు సరిపోయిద్ది, ఈ వారం వరకు సరిపోయిద్ది, నెక్స్ట్ వారం మనం అడుక్కోవద్దు, నెక్స్ట్ వారం డబ్బులు మనం హ్యాపీగా అనుభవిస్తూ బ్రతకొచ్చు అనుకుంటారా? అనుకోరండి. ఈ భిక్షం ఎత్తుకునే ప్రతి ఒక్కరికి పెన్షన్ రాదంటారా? వాళ్ళకి ఆధార్ కార్డు లేదంటారా? ఆధార్ కార్డు ఉంది, వాళ్ళకి పెన్షన్ వచ్చింది, మళ్ళీ వృత్తి జరిగిస్తూనే ఉంటారు. వచ్చిన వాటిని తీసుకుంటూనే ఉంటారు. మరి ఏం చేస్తారు? వీటన్నిటిని తీసుకుని చక్కగా తీసుకుంటారు, ఒక మంచి షెల్టర్ లాంటిది చూసుకుంటారు, ఒక ప్లాట్ఫామ్ లాంటిది చూసుకుంటారు, అక్కడ తింటారు, తాగుతారు, వాళ్ళు ఇచ్చలు విడిగా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. నువ్వు ఎవరికి చేస్తున్నావు సహాయం? భిక్షగాడికి చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. వాడేం చేస్తున్నాడు? ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభుని నమ్ముకున్న వ్యక్తి కాదు. దేవుని ఎప్పుడు కొలవడు. వాడు చేసే పని ఏంటి? నువ్వు ఇచ్చిన డబ్బులతో హ్యాపీగా సుఖానికి అలవాటు పడిపోయాడు. కష్టపడతలేదు. ఎందుకంటే రోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తుందంటే సగటున 100 రూపాయల చొప్పున నువ్వు ఖర్చు పెట్టుకుని నీకు అయ్యేది 3000, కానీ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అంటే ఏ విధంగా మనకి ఉపయోగం ఉంది? ఆ డబ్బులు తీసుకుంటూ కూడా భిక్షం అడుక్కుంటున్నాడంటే అతడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం ఎంజాయ్ చేస్తున్నాడు? దేవుని కొరకు ఏమైనా ఖర్చు పెడుతున్నాడా? లేదు. తాను ఏమి తినాలనుకుంటున్నాడు అది తింటున్నాడు, ఏమి తాగాలనుకుంటున్నాడు అది తాగుతున్నాడు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడు. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి లేదు అతనికి. ఇది ఇంతవరకు చాలు అనుకోవటం లేదు. రేపు కూడా మళ్ళీ అదే వృత్తి చేసుకుంటున్నాడు. వాటిని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ప్రియులారా, దానివల్ల నువ్వు అతనికి సహాయం చేయటం వల్ల నీకేమైనా ఉపయోగం అంటే ఏమీ ఉపయోగం లేదు. మరి దేనివల్ల మనకు ఉపయోగం కలుగుతుంది అని మనం గమనించగలిగితే దానికి ఒక్కటే మాట ఏంటంటే, నువ్వు దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టగలిగితే అది మాత్రమే నీకు ఉపయోగము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇవ్వండి అని చెప్పటం లేదు నేను. దేవుని పరిచర్య కొరకు మీరు ఖర్చు పెట్టండి, దానివల్ల నీకు ప్రయోజనం. ఎందుకంటే ఒక సావుకుడికి నువ్వు ఒక కానుక ఇస్తావు, ఆ కానుక తీసుకెళ్ళి దేనికి ఉపయోగిస్తాడు? నిజమైన సావుకుడికి బ్యాంక్ బ్యాలెన్స్ 0. నిజమైన సావుకుడికి ఆస్తులు ఏమి ఉండవు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, 11 గోత్రాల వారికి అన్ని ఇచ్చావు, మరి మాకెందుకు ఇవ్వలేదని అడిగితే నేను మీకు స్వాస్థ్యం ఆ టయానికి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అదే ఇస్తా, ఎక్కువ మాత్రం ఇవ్వను. మిమ్మల్ని పోషించే బాధ్యత నాది. కావలసినప్పుడు ఇస్తానే కానీ మిమ్మల్ని పేర్చుకునేలాగా నేను చేయను. ఒకవేళ నాకే 1 కోటి రూపాయల ఆస్తి ఉందనుకోండి, మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాల్సిన అవసరం నాకేముంది? హ్యాపీగా పడుకుంటాను ఏసీలో. మీ అందరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక చుక్క కూడా కన్నీరు కాల్చాల్సిన అవసరత
లేదండి. అందుకని దేవుడు చెప్పాడు, సావుకులైనటువంటి మీకు, లేవి గోత్రమైన మీకు ₹1 కూడా నేను ఇవ్వను, మీకు ఏ కావాలో ఆ టయానికి ఇస్తా, మీరు తినండి, నా సేవ చేయండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఇచ్చారనుకోండి, అది దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టమన్నాడు. అందుకని సేవకుడు, నా మటుకు నేను, ఒకరి సంగతి వద్దండి, ఇక్కడున్న సౌండ్ సిస్టమ్ అంతా ఎవరన్నా ₹1 ఇవ్వలేదు, నేనే కొన్నాను, అప్పులు చేశాను, ఎన్ని రకాల అప్పులు చేశాయినా. ఎందుకంటే భూమి మీద ఏం మిగలవు, భూమి మీద ఏం సంపాదించుకోలేము. ఈ వస్తువులుంటే మనం లేకపోయినా దేవుని పరిచర్యకు ఉపయోగపడతాయి అని చెప్పి ఎవరైనా హెల్ప్ చేసినా, ఎవరైనా కానుకిచ్చినా నా స్వార్థానికి వాడుకోకుండా దేవుని పని కొరకు ఖర్చు పెట్టే స్వభావాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణ, ప్రతి మాసంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు. ఆయన తీసుకోకూడదా? అవి నేను అనుభవించకూడదా? నేను తీసుకోవచ్చు, అనుభవించవచ్చు, హ్యాపీగా ప్రతిరోజు నేను ప్రయాణం చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఇస్తున్నారు మీరు దేవునికి. కానీ వాటితో పాటు అవి చాలకపోతే ఇంకా కొంత అమౌంట్ తీసుకుని ఈరోజు మన మినిస్ట్రీ ద్వారా కొంతమంది సేవకులకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇదే పరిచర్య అంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, ఒకవేళ మినిస్ట్రీలో ఉన్నటువంటి మీరు ఇది దేవునికి ఇస్తే ఇస్తాడు అన్న ఉద్దేశం కనుక మీలో ఉంటే ఈరోజు స్పాన్సర్ చేయటం ఆపేసేయండి, చేయొద్దు. దేవుడికి ఇస్తే దేవుడు ఇవ్వడం. మరి ఎలా ఇస్తారండి దేవుడు మనం బ్రతకడానికి? దేవుడి నుంచి మనకేం రాదా అంటే ఎలా వచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రకరకాలైనటువంటి వాక్య భిన్నమైనటువంటి మాటలు దేవుడు చెప్తూ వచ్చి ప్రకటన గ్రంథంలో చివరి మాట ఒక మాట చెప్పాడు. అదే మనం వినవలసింది. ఏమన్నాడంటే, అయ్యా నువ్వు 10,000 ఇవ్వటం వల్ల నేను వ్యాపారం చేస్తే నీకు డబ్బులు ఇవ్వలేను, నువ్వు లంచం ఇచ్చి నా దగ్గర ఉద్యోగాన్ని సంపాదించుకోలేవు, నువ్వు లంచం ఇచ్చి నీకు ఇల్లు కట్టుకోలేవు, ఇలాంటి ఏమి జరగవు. మరి ఎలా వచ్చిద్దయ్యా ఇల్లు, ఎలా వచ్చిద్దయ్యా నాకు ఆ జాబు, లేకపోతే ఎలా వచ్చిద్దయ్యా నాకు నిత్య జీవం అంటే ఒకటే చెప్పాడు, నీ క్రియల చొప్పున నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు చూసేది ఏంటి మన జీవితంలో? క్రియలు చూస్తాడు. క్రియలు చూడటం అంటే అర్థం ఏంటంటే, ఓ సహోదరి వచ్చింది చూడండి, సుమతి అక్క ఇక్కడికి వచ్చి మోకరించి యేసయ్యా నన్ను కాపాడు ప్రభు గట్టిగా ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుడు చూసి, అబ్బో నా బిడ్డ బాగా ప్రార్థన చేస్తుంది అని చెప్పి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా? పొరపాటునివ్వడండి. క్రియ అనేది మనం చూసి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసేది క్రియ కాదండి. బైబిల్ పట్టుకుని చర్చికి వచ్చేది క్రియ కాదండి. లేకపోతే పాట పాడేది క్రియ కాదండి. వాక్యం చెప్పేది క్రియ కాదండి. క్రియ కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ప్రతి నిత్యము దేవునికి భయపడి ఉంటాడు. ప్రతి నిత్యము దేవునికి భయపడి ఉంటాడు. దేవునికి భయపడే వ్యక్తి తన జీవితంలో కోరుకునే విధానం ఏంటంటే, దేవుని పరిచర్యను అభివృద్ధి చేయాలి అనుకుంటాడు. దేవుని పరిచర్య నా ద్వారా విస్తరింప చేయాలనుకుంటాడు. నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, పాడలేను, సాక్ష్యం ఇవ్వలేను. కాబట్టి ఆ వెళ్ళేటువంటి సావుకుడికి సపోర్ట్ ఇవ్వగలుగుతాను. ఎలా సపోర్టు? కుడి భుజం లాగా ఉంటానంటాం కాదు. కొంత ధనాన్ని ఆ సావుకుడికి మనం ఇవ్వగలిగితే, ఆయన ద్వారా సువార్త ప్రకటించబడితే దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఇలాంటి స్వభావము ఒక వ్యక్తిలో ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు దాన్నే క్రియ అంటారు. బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థనకి వెళ్తాం, పాటలు పాడతాం, అన్ని చేస్తాం. ఈరోజు ఒక స్థలంలో, ఒక నూతనమైన స్థలంలోకి వెళ్ళి సావుకుడు వాక్యం చెప్పాలనుకున్నాడు. అడు 50,000 ఖర్చు అవుతుంది. మీలో ఎవరైనా సరే ఒక 10,000 ఇవ్వగలుగుతారంటే పొరపాటు మనం ముందుకు రాగలిగితేనే అదే దాని క్రియ. ఒక మాట, సార్ నా దగ్గర లేవండి, ఈరోజు మనం అనుభవించే ఎక్కడివి? నీ పెళ్లి చేసుకుంటాకుంటాయి, ఇల్లు కట్టుకుంటాకుంటాయి, నువ్వు ఆరోగ్యం చూపించుకుంటాకుంటాయి, వీటన్నిటికి ఉంటాయి. కానీ దేవునికి ఇవ్వటానికి లేదు అంటే నువ్వు సంపాదించుకున్నావా? కాదు, నా దేవుడు ఇస్తే కదా నువ్వు బ్రతుకుతుంది. నా దేవుడికి మొత్తం తెలుసు, నీ దగ్గర ఏముందో లేదో మొత్తం తెలుసు. అందుకని దేవుడు చేస్తున్న పని ఏంటంటే, నీ అక్కర ఎరిగినటువంటి వాడు ఎప్పుడు ఎరిగాడు? తల్లి గర్భంలో పిండముగా రూపించక మునిపే నా దేవుడిని ఎరిగాడు. నీ ఉద్దేశం ఏంటో, నీకు కావాల్సిందేంటో అన్నిటినీ సిద్ధపరిచిన తర్వాత భూమి మీదకి దేవుడు తీసుకొచ్చి నేను పెట్టాడు. ఇప్పుడు నా దగ్గర లేవంటాకి మనం ఎలా కుదురుతుంది? ఒకవేళ ప్రభు వచ్చి నీలో 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒక కిడ్నీ ఇవ్వు అన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు అంటావు నేను ఇవ్వనన్నావు అనుకోండి, కుదిరిద్దా? అసలు ఎవడి కిడ్నీలు? ఆయనకి ఇవ్వా? ఇప్పుడు అదే ఇవ్వనన్నావు కదా నువ్వు కదండి. అంటే వాక్యము సత్యపు లోతుల్లోకి వెళ్తే ఇలాగ ఉంటుందండి. ఏదో దేవుడు ఆశీర్వది ఇలా చెప్పుకుంటూ పోతే అది వేరే ట్రాక్ వెళ్ళిపోయింది. వాస్తవం మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను మీ దగ్గర ₹1,00,000 పెట్టాను, కానీ నాకు అవసరం వచ్చినాయి. అమ్మ నాకు ₹1,00,000 పెట్టే కాట్లో 10,000 కావాలి, టీయమ్మంటే నేనంటావా? ఎందుకని నీ డబ్బులు కాదు కదా, నాయే కాబట్టి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. మరి ఏస్తే నీ బాడీలో అన్ని అవయవాలు పెట్టాడు, ఆ అవయవాలు ఒక అవయవం ఇవ్వమంటే ఇవ్వా? మరి అబ్రహాం ఇచ్చాడు, నీ కొడుకునిచ్చింది నేనేగా, వాడు తీసుకురా అన్నాడు, తీసుకెళ్ళిపోయాడు. దాన్ని చూశాడు దేవుడు.
ఈరోజు నీ దగ్గర సంపద, నీ దగ్గర ధనము, నీ దగ్గర బంగారం, నీ దగ్గర ఏవో ఉన్నాయి, అవన్నీ నువ్వు తెచ్చుకున్నావు భూమి మీదకి. ఏం తెచ్చుకోవాలా? మరి దేవుడు ఇచ్చినయే. వాటిలో నుంచి ప్రభు పరిచర్య కొరకు కొంత కావాలి అని చెప్పి నీకు అనిపించాలి. దేవుడు అడగకూడదు, నేనే చేయాలి, అదే క్రియ. నీ అడిగి అమ్మ నువ్వు ఇవ్వు అని చెప్పి తీసుకోవటం అడుక్కున్నట్టు. నేను చెయ్యాలి, అది క్రియ. మనం ప్రార్థనకి వెళ్తాం క్రియ కాదండి, ప్రార్థన చేయటం క్రియ కాదండి, పాట పాడటం క్రియ కాదండి. ఎవరు పాడరండి పాటలు? ఎవరైనా పాడతారు. ఆఖరికి నాట్లు వేస్తే చాలా కూడా పాడతారు. అన్ని స్థలాల్లో పాటలు పాడుకుంటారు. మనకంటే ఎక్కువ పాటలు ఆ కొన్ని ఈవెంట్స్లో జరుగుతూ ఉంటాయి. మనకంటే సూపర్గా పాడతారు, మనకంటే చక్కగా పాడతారు. ఇది ఈ జబర్దస్త్ లాంటి వ్యవస్థలు చూసారా, వాటిలో ఎక్కువ పాడతారు. అది కాదు క్రియ. మన ద్వారా దేవుని పని జరగటమే క్రియ. దేవునికి స్తోత్రం. మన ద్వారా ఏం జరగాలి? పరిచర్య జరగాలి. మన ద్వారా ఏం జరగాలి? సువార్త ప్రకటించబడాలి. మనం చేయలేకపోతున్నాం, మనం కొంతమంది సేవకులకు సపోర్ట్ ఇస్తున్నాం, వాళ్ళ ద్వారా పని జరుగుతుంది. అదే క్రియ అంటారు. ఇప్పుడు దేవుడు ఏం చూస్తాడు? నువ్వు ఇచ్చే ధనాన్న, నువ్వు ఇచ్చే క్రియ, నీ లోపల ఉన్న క్రియను చూస్తాడా? క్రియను చూస్తాడు. ఆ క్రియ అనేది కనబడిద్దా? లేకపోతే మన ఎలా ఉండిద్ది అంటే క్రియ కనపడిద్ది. ఎలా కనపడిద్ది అంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైతే ఉందో దాని ద్వారానే క్రియ బయటపడిద్ది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ధనం ఒకటే కాదంటారా? టాపీ పని చేసేది దేనికోసం? అన్నం కోసమా? కొంచెం మాట్లాడండి. నాటుకు వెళ్తారా మీరు? దేనికి? డబ్బుల కోసం. కోత ఏ పని చేసినా డబ్బుల కోసమే, డబ్బుల కోసమేనండి పని. అందుకని దేవుడు కూడా తీసుకొచ్చి దానిలోనే పెట్టాడు. ఏం పెట్టాడంటే నీ సమర్పణ చూసేది అక్కడే. నువ్వు ఎంతవరకు ఇవ్వగలుగుతున్నావో నీ భక్తి అక్కడే బయటపడిపోయింది. నాకు ఇవ్వు, నేను ఇస్తానని చెప్పి దేవుడు చెప్పటల్లా. నా రాజ్య విస్తరణ కొరకు నువ్వేం చేయగలుగుతావు చూస్తాడు. అప్పుడు దేవుడి కొరకు నువ్వు ఇవ్వాలి, చెయ్యాలి, నా ద్వారా సువార్త ప్రకటించబడాలని ఆశ నీలో ఉంటుందే. ఎప్పుడు వచ్చిందంటే దేవుడు అంటే నీకు భయం ఉంటేనే ఈ మాట వచ్చింది నీ లోపల నుంచి. దేవుడు అంటే నీకు భయం లేనప్పుడు ఈ పదవును మాట్లాడలేవు, దేవునికి నువ్వు ఇవ్వలేవు. అంటే నీ దగ్గర క్రియలు లేవు. క్రియలు లేకుండా నువ్వు ఏది చేసినా నిష్ప్రయోజనము. భయము లేకుండా నీకు ఓ 1,00,000 రూపాయలు ఈరోజు వచ్చినాయి, ఆ 1,00,000 రూపాయల్లో ఓ 50,000 తీసుకొచ్చి దేవుడికి ఇచ్చిన ప్రయోజనము లేదు. ఓకే, ఇప్పుడు మనలో కనపడాల్సింది ఏంటి? క్రియలు. ఆ క్రియలు ఎవరు కనపడాలి? సంఘానికి కనపడాలి, సమాజానికి కనపడాలి, ప్రపంచానికి కనపడాలి. ఆ క్రియను చూపించాడు అబ్రహాము, ఆ క్రియను చూపించాడు ఇస్సాకు, ఆ క్రియను చూపించాడు యాకోబు, ఆ క్రియలు చూపించారు ఈ షడ్రకు, మేషకు, అబేద్కు అనబడుచిన వాళ్ళందరూ. ఆ క్రియల్ని దేవుడు చూశాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, నీ క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇచ్చిన డబ్బులు బట్టి నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పరా. దేవుడు క్రియలు ఏం చేస్తాడని కాటాలో పెడతాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? క్రియల్ని కాటాలో పెడతాడు. క్రియ అంటే భక్తిపూర్వకమైన దాన్ని క్రియ అంటారు. భక్తిపూర్వకమైంది. ఆ భక్తి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవునికి ఇచ్చుట వలనే. అన్నిట్లో ముందుంటాం, దేవునికి ఇచ్చే దానిలో మాత్రం. ఇప్పుడు చెరుకుపల్లిలో మీటింగ్ ఉంది, మీరు అందరు రావాలంటే సార్ ఎలా వెళ్ళాలి అని అడుగుతారు. ఆ కారులో వెళ్దామంటే సార్ నేను వస్తానంటారు. ఆటో పెడతామండి అంటే సార్ నేను వస్తామంటారు. లేదమ్మా మన దగ్గర ఆటో లేదు, ఏమి లేదు, ఎవరి కారు వాళ్ళు వేసుకురావాలి, ఎవరి ఛార్జ్ వాళ్ళే పెట్టుకురావాలంటే సార్ నాకు పని ఉందండి, ఈ పూట నాకు కుదరదు అని ఆగిపోతాం మనం. అంటే దేవునికి ఖర్చు పెట్టే విషయంలో మనం ఏం చేస్తాం? వెనకపోతాం. అంటే ఇప్పుడు నీ దగ్గర ఏమి లేదు, క్రియ లేదు. అందుకే ప్రభు చెప్పాడు, క్రియలు లేని విశ్వాసం, క్రియ లేని భక్తి చచ్చిన దాంతో సమానమని. ఎంతకాలం భక్తి చేసిన ఉపయోగం లేదు అని చెప్పాడండి. క్రియ అనేది దేని ద్వారా కనబడుతుందంటే దీని ద్వారానే. దాన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే సంపదలో పెట్టాడు, ప్రాముఖ్యమైన దానిలో పెట్టాడు. ఇప్పుడు బంగారం ఉంది. బంగారము ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి మనకు తెలిసిన అన్నిటిలో ఏది విలువైందంటే బంగారం ఒకటే. ఆ డైమండ్స్ అంటే మనం చూడలేదనుకోండి, అది వేరే విషయం. అలాగే బంగారము చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకి ఇది డైమండ్ ఉంది. ఈ డైమండ్ తీసుకెళ్ళి ఎక్కడ పెడితే పెడతాను నేను? పెట్టలేను. ఎందుకని? చాలా ఖరీదైంది. సుమారు 70,000 ఖరీదు చేసేది ఈ డైమండ్ ఇక్కడ పడేసి వెళ్ళిపోతానంటే గుండెల్లో భయం వచ్చేస్తుంది. అవునండి? విలువైన దాన్ని మనం దేవునికి ఇవ్వలేము. విలువైన దాన్ని ఇవ్వలేకుండా ఏమిస్తాము? నేను పాడతానండి, నేను వాక్యం చదువుతానండి, అది చేస్తానని అంటాం. ఇవన్నీ క్రియలు కాదండి. అది ఎవరేం చేస్తారో నీ సమర్పణ జీవితాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. దాన్నే క్రియ అంటారు. మనం ఏం చేస్తామంటే ఎవరికో అడుక్కునే వాళ్ళకో, భిక్షం అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం అనుకుంటాం. దాని ద్వారా భక్తి వచ్చిందని మనం అనుకుంటాం. ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి భిక్షం అడుక్కుంటే అతనికి ఏం చేశారంటే చాలామంది హెల్ప్ చేస్తూ వచ్చారు. వాటన్నిటిని సమకూర్చుకుని అలా బ్రతుకుతూ ఉంటే ఓ రోజు చచ్చిపోతే ఎవరు పట్టించుకోవాలా.
తనకంటే ఎవరు లేరు, ఎవరు పట్టించుకోవాలా. వెళ్ళి దారిని పోయేటువంటి ఒక వ్యక్తి చూసి అరే ఇదేంటి చచ్చిపోయినట్టున్నాడు అని చెప్పి వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి సార్ ఇక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయినట్టు అనిపిస్తుంది, ఒకసారి వచ్చి చూసుకోండి అన్నాడు. ఆ పోలీసు వాళ్ళు వచ్చారు, అతను చూస్తే అతను నిజంగానే చచ్చిపోయాడు. వెంటనే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేశారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూస్తే వీడు చచ్చిపోయినాడు కదా, కొంచెం వాసన వస్తున్నాడు. అప్పుడు ఏం చేశారంటే ఆ మున్సిపాలిటీ వ్యాన్ తీసుకొచ్చి వీడిని ఆ పరుపుతో పట్టుకుని ఇట్లా దానిలో పెట్టుకుందామని చెప్పి నలుగురు వాళ్ళకి తప్పదు కానీ మాస్కులు పెట్టుకుని ఇలా పైకి ఎత్తుతున్నారు. ఎత్తి దానిలో పెట్టేటప్పుడు ఆ ఒక మేకుకి ఆ పరుపుది గీసుకుపోయింది. తన పరుపు పైకి ఎత్తేటప్పుడు ఓ మేకు ఆ పరుపు గీసుకుపోగానే ఒక కట్ట వచ్చి కింద పడింది. ఒక్కసారి పరుపు కింద పడేసి ఈ కట్టను పట్టుకున్నారు. వీళ్ళు కట్టను పట్టుకుని పరుపు తిరిగేశారు. ఆ పరుపు చుప్పగానే మొత్తం 2000 నోట్లే. ఎంతో కాలేదు, ఓ 40 లక్షలు అయిందంతే. ఎంత కష్టపడ్డాడు దేని విషయంలో? మనం పేదోడు వీడికి ఇస్తే మోక్షం వచ్చింది అని చెప్పి మనం వాడికి ఇచ్చాం. ఆ రూపాయి ఖర్చు పెట్టి సంపాదించుకొని సమకూర్చుకుని వాడు ఏం చేశాడు, ఆ డబ్బుల మీద పడుకున్నాడు, తన ప్రాణం పోయింది. ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చూసారండి? అంటే ఇప్పుడు మనకు మోక్షం వచ్చిందా? రాదండి. వాడేం చేశాడు, డబ్బులు తీసుకెళ్ళి సేవ కోసం ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలా. వాడు పరుపు వేసుకుని పరుపు మీద పడుకున్నాడు. దానిలో పరుపు కోసి లోపల పెట్టుకుని దాని మీద పడుకున్నాడు, ఎవరికి తెలియకుండా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడుక్కుంటే ఎంత ఉండిద్దా అన్నట్టు ఆలోచిస్తున్నారు. అంతే మరి. వాడు ఆగడు, వాడు పరుపేసి పడుకుంటాడు. మరి ఏం చేయాలి? నీవు దేవునికి ఇచ్చే ప్రతి పైసా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టబడాలి. దాని ద్వారా ఆత్మలు రక్షింపబడుదురుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారారా, మనం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం భుజం మీద ఏముందని చెప్పాను? కాడి ఉందండి. ఈ కాడి ఎలా పోయింది? దేవునికి ఇవ్వటం వల్ల కాడిపోదు. దేవునికి 10,000 ఇవ్వటం వల్ల కాడి పోదు. మరి కాడి ఎలా పోతుందంటే నీ క్రియలను బట్టి మాత్రమే. దేవుడు ఏం చేస్తాడంటే నీ త్రాసులో నిన్ను తోస్తాడు. ఏం చేస్తాడు? కాటాలో తోస్తాడు. నీ క్రియలు పక్కన పెడతాడు. నీ క్రియలు అంటే నువ్వు దేవునికి ఇచ్చిన దాన్ని, దేవుని కొరకు పరిచర్య చేసిన దాన్ని, ఇవన్నీ పక్కన పెడతాడు. ఉదాహరణకి చెరుగుపల్లి మీటింగ్ ఉంది. ఆ చెరుగుపల్లి మీటింగ్కి వెళ్తా, కారు లేదు, ఆటో లేదు, నీ దగ్గర డబ్బులు లేవు. వెళ్తావా అంటే వెళ్ళవు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ వెళ్ళాలి అని నడుచుకుంటూ బయలుదేరుతా, చూసావా? ఇది రాసేస్తాడు దేవుడు. అంతే. అదే క్రియ అంటే. దేవునికి మహిమ కలుగును గాక. అక్రియ లేదు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే పక్కింటికి వెళ్ళి అప్పు తీసుకుని ఓ 20 రూపాయలు తీసుకుని ఆటోకి వెళ్తా, చూసావా? అదే క్రియ. దాన్ని చూస్తాడు దేవుడు. అంటే నా పరిచర్య కొరకు బిడ్డ కష్టపడుతుందే, నిద్రాహారాలు మానుకుని తిండున్నా లేకపోయినా ఇలా కష్టపడుతుందే, ఆ క్రియలన్నీ దేవుడు రాసుకుంటాడు. వీటన్నిటిని కౌంట్ చేసి కాటాలో పెడతాడు. ఇక్కడ ఓకే, ఎక్కడ పెట్టాడు? కాటాలో పెట్టాడు. ఇటువైపు నువ్వు చేసిన పనులు, ఏం పనులు? పక్కన నీ సహోదరుని తిట్టావు, దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తాడు. ఆమెని అసూయతో మాట్లాడావు, దీన్ని తీసుకొచ్చి పక్కన పెట్టావు. దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతా వాక్యం అన్నావు, దీన్ని తీసుకొచ్చి ఒక పక్కన పెడతాడు. ఇవన్నీ అవిధేయతలతో సమానం. వీటన్నిటిని దేవుడు ఈ కాటాలో పెడతాడు. ఇలా పైకి లేపుతాడు. పైకి లేపినప్పుడు అవిధేయత ఎక్కువ వచ్చింది అనుకోండి, అవిధేయత ఎక్కువ వచ్చింది. నువ్వు చేసిన భక్తి అంటే చెరుగుపల్లెలో ఒకసారి పోయావు, ఇది ఒకటే ఉంది. నువ్వు చేసిన అవిధేయతలు అంటే చర్చికి వచ్చి మాట్లాడుకోవటం, అనాలోచన చేయటం, ఫోన్లో మెసేజ్ పెట్టుకోవటం, భయం లేకపోవటం, భక్తి లేకపోవటం, అన్నీ లెక్కెత్తాడా? అన్నీ లెక్కెత్తాడు దేవుడు. చాలామంది ఫోన్ రంగానే ఫోన్ చేసి హలో అని బయటకు వెళ్ళిపోతారు. ఇది కూడా లెక్కెత్తాడు దేవుడు. భవన్ మాట్లాడకూడదా? నువ్వు వచ్చిన దేవుని సన్నిధికి, దేవుని వాక్యాన్ని వింటాకి మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. మన మెసేజ్ చూడకూడదు. మరి ఎందుకు వచ్చాం? దేవుని కొలవటానికి వచ్చాం. మన మనసు దేవుని మీద నిలపడానికి వచ్చాం. ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఈ అతిక్రమాలన్నీ కాటాలు పెడతాడు. ఇప్పుడు ఇట్లా లేపినప్పుడు మనం చేసిన భక్తి కిందకి వెళ్ళింది, ఈ కాటానేమో ఈ అవిధేయత అనేది పైకి వెళ్ళింది. అప్పుడు నీ మెడ మీద ఉన్నటువంటి కాడి 10 బస్తాలు ఉన్నాయి కదా, ఇక్కడ సాతాను కూర్చుంది కదా, ఇలా కూర్చుని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన రాడు, ఆ సాతాను పో అన్నడో, ఈ బస్తాలు ఒకటి కూడా దిగదు. ఎందుకని? ఈ కాట పైకి లేసినప్పుడు అవిధేయత కనపడుతుంది. ఆయన ఎందుకు చేయాలి? నీకు నీ అవిధేయత నువ్వే దించుకోవాలి. నీ పాపాన్ని నువ్వే కడుక్కోవాలి. ప్రభువా నా పాపాన్ని కడుగయ్యా, నా పాపాన్ని దేవుడు వచ్చి నీళ్ళు పెట్టి కడిగే అవకాశం ఉంటే కబక్కని వచ్చి కడిగేస్తాడు. నేను నీ కొరకు రక్తాన్ని కార్చాను, ఆ రక్తంలో నువ్వు కడగబడాలి అని ప్రభు చెబుతున్నాడు. చాలామంది ప్రభు నన్ను మార్చని ప్రార్థన చేస్తారు. దేవుడు వచ్చి మార్చే అవకాశం ఉంటే మొత్తాన్ని మార్చేస్తాడు సెకండ్లో. కాదు, మనసును మార్చుకోవాల్సింది నువ్వు, పద్ధతిని మార్చుకోవాల్సింది నువ్వు మార్చుకోవాలి. నువ్వు మార్చుకోకుండా ప్రభు నువ్వు రా ఆయనకేం పని అమ్మా, ఆయనకేం అవసరం? ఇక అలా ఇంటింటికి వచ్చి నీ మనసు మార్చుకుంటూ పోవాల్సిన అవసరత లేదండి. ఇటు పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎందుకు? నీ అవిధేయత పెరిగిపోతుంది. ఈ బస్తాలు ఒకటి కూడా దిగదు, పైపెచ్చి ఇంకొక బస్తా పడతానే ఉంటుంది. దానిపైన సాతాను కూర్చుంటుంది. సాతాను మన నెత్తి మీద ఉంటే ఎంత భారమో ఇప్పుడు మనకు అర్థమైంది. ఇక కృంగిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. అసలు ఎంత బాధ అంటే ఇక ఉండి మనం తెలియకుండానే హఠాత్తుగా చచ్చిపోతాం. అంతే.
అరే ఇటు బాగానే ఉన్నాడురా, ఇప్పుడు ఏంటి హఠాత్తుగా చచ్చిపోయాడు ఏంటిరా అనుకుంటాం. ఏ రోగం లేదు, బాగా ఉన్నాడు, రాత్రి కూడా మాట్లాడాడండి, పుట్టుకుని రాలిపోయాడు. రాళ్ళకేం చేస్తాడు? ఎందుకని? అవిధేయత ఎక్కువైపోయింది. దేవుడు మెచ్చిన గుణాలు అతనిలో లేవు. పాపము విస్తరించిపోయింది. దేవుని వైపు చూసేవాడు కాదు, అందుకే రాలిపోయాడు. దానికి ఏమి సాదృశ్యం? పాపం చేసిన ప్రతి ఒక్కడికి ఏమొచ్చిందంట? పాపానికి జీతం ఏంటి? మరణం. దాన్ని ఎవడు తప్పించలేడు. అందుకని దేవుడు ప్రక్క నుంచి చూస్తూ ఉంటాడు. సార్ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇక మనకి ఇక మార్గం ఏమి లేదా? ఈ కాడి దించే వాళ్ళు ఎవరు లేరా అంటే నేను చెప్తాను వినండి. కాడి దించడానికి ఓ మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అంటే, నీ అవిధేయత తగ్గాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని బాధ పెట్టే ప్రతిది కూడా నీలో నుంచి తగ్గిపోవాలి. ఉదాహరణకి నీ కోపం వచ్చింది. సపోజ్ అనిల్ ఎదురుగా ఉన్నాడు, అనిల్ చేయవలసిన పని చేయలేదు, చేయకపోతే నేను తిట్టడం మొదలు పెట్టాను. తిట్టమని చెప్పాడు దేవుడు? తిట్టమని చెప్పలా. సహోదరుని ప్రేమించమని చెప్పాడు. ప్రేమించకుండా తిట్టాను అనుకోండి, ఆయన సైలెంట్గా అని అన్నట్టుకుంటే నా అవిధేయత ఎక్కువైపోతుంది. ఇంకోటి మరి ఎందుకు తిడుతున్నా అన్నట్టు చూస్తున్నాడు అనిల్. దేని గురించి? పరిచర్య గురించి తిడతాం కాదు, కొట్టాలి. కొట్టకపోతే కుదరదు. అందుకే పౌలు గారు చెప్పాడు, వాళ్ళ మాట అనకపోతే బెత్తం పెట్టి కొట్టు అన్నాడు. కొట్టని సరే క్రమశిక్షణలో పెట్టు అన్నాడు. ఇది నేను ఆధ్యాత్మికమైన సంబంధి గురించి చెప్పట్లేదండి. శారీర సంబంధమైనటువంటి సందర్భాల్లో తగాద వచ్చింది. సపోజ్ ఇద్దరు వ్యక్తుల మధ్య తగాద వచ్చింది. వాడు ఒక మాట అన్నాడంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక మాట అనుకుందాం, ఒక మాట తిట్టాడు మనల్ని, మనం ఏం చేస్తాం? ప్రశాంతంగా సైలెంట్గా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటామా? అనలేమండి. ఏమని చేస్తాం? 4 మాటలు అంటాం, ఊరుకుంటామా? ఇంకో మాట ఏమైనా అంటాడని చెప్పి సింహం చూసినట్టు చూస్తూ ఉంటాం. మళ్ళీ పైపెచ్చు నలుగురికి వినపడే పెద్ద గొంతెత్తి మాట్లాడుతూ ఉంటాం. అంటే మనలో ఉన్న ఆవేశాన్ని బయటికి తీస్తూ ఉంటాం. ఇప్పుడు ఏమైంది? నీ అవిధేయత పెరిగిపోయింది. నీ భక్తి, నువ్వు ఆదివారం చేసిన భక్తి అంతా ఆదివారం సాయంత్రమే పోయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. మామూలుగా కూర్చున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. అన్న ఏం చెప్పాడు? ఏందో ఎప్పుడు చూసిన ఎట్టగా మాట్లాడతాడు. అయిపోయా, నీ భక్తి మొత్తం పోయా. మంచి చెప్పాడా చెడు చెప్పాడా ఆలోచించు. మన కోసమే చెప్పాడు, ఆలోచన. ఇప్పుడు చూసినా సరే తిడతా ఉంటాడు. అయిపోయా, మొత్తం కాటాలు పెట్టి చూసాం, ఇది పోయా ఇది వచ్చా. అర్థమైందండి? ఇలా కాటాలో పెట్టినప్పుడు నీ అవిధేయత ఏమైపోవాలి? తగ్గిపోవాలి. ఈ భక్తి అనేది పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు చేస్తే మొట్టమొదటి కార్యం ఏంటంటే చెప్తాను వినండి. ఇప్పుడు డబ్బులు ఇవ్వటం వల్ల పెరగదు, చెప్పాను కదా. నేను డబ్బులు ఇవ్వటం వల్ల, కోడి ఇవ్వటం వల్ల, నువ్వు తెచ్చే గుడ్డు ఇవ్వటం వల్ల పెరగదు. మరి ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నాను అంటారేమో. సావుకుడిని పోషించాల్సిన బాధ్యత మంద కాబట్టి గుప్పుడు బియ్యం తీస్తున్నాం, దశం భాగం ఇస్తున్నాం. ఇది ఇచ్చేదంతా సావుకుని పరిచర్య కొరకు. సో ఇలా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే విశ్వాసులకు ఉంది. ఎవరు ఇస్తారంటే దేవుని యందు భయం కలిగిన వాళ్ళు ఇస్తారు. ఇది వేరే రీజన్, దీన్ని ప్రక్కన పెడదాం. దేవుడు మన పైన ఉన్న కాడిని ఎలా విరగొట్టగలుగుతాడు, ఎలా తీయగలుగుతాడు అంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరు భక్తి చేస్తున్నారు, సమర్పణ కలిగి ఉన్నారు, దేవుని కొరకు ఏం చేయటాకైనా మీరు ఇష్టపడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పైన ఫస్ట్గా ఉన్నటువంటి ఆ సాతాను కోటలను విరగొట్టేస్తాడు. ఆ సాతాన్ని ఏం చేస్తాడంటే ప్రక్కకు నెట్టేస్తాడు. ఎలా? సాతానా పో, ముందు ఆ కాడిని విడిచిపెట్టి అక్కడి నుంచి బండి మీద నుంచి వెళ్ళిపో అంటాడండి. ఈ బండి అంటే మన కుటుంబం, ఆ ఎద్దులు మనమే. భార్య ఒక ఎద్దు, భర్త ఒక ఎద్దు. ఈ 2 ఎద్దులు కలిపి ఎవరు లాగాలి? కుటుంబం అనే బండిని లాక్కు రావాలి. ఈ కుటుంబం అనే బండి మీద ఎన్ని బస్తాలు ఉన్నాయి? ఈ 10 బస్తాలు. ఉదాహరణ అనుకుందాం, మనకు 10 సంవత్సరాలు ఉండి 10 బస్తాలతో పోల్చుకున్నాం. పైపెచ్చు ఈ బండి మీద ఎవరు కూర్చున్నారు? సాతాను కూర్చున్నాడు. సాతాను కూర్చున్నాడు కాబట్టి నీ అవిధేయత ఎక్కువ అవటం వల్ల దేవుడు ఏం చేయటానికి లేదు. ఒకవేళ నీ అవిధేయత ఎక్కువ ఉన్నా కానీ, భక్తి తక్కువ ఉన్నా కానీ, సాతానా నువ్వు వెళ్ళిపోమంటే నీకేం అధికారం అని సాతాను యేసయ్యని అడిగింది. వీడు భక్తి చేస్తున్నాడా? చేయట్లా. నిజాయితీగా ఉంటున్నాడా? ఉండటలా. క్రమానికి సమయానికి ప్రార్థనకు వస్తున్నాడా? రావట్లా. వచ్చిన కాడి నుంచి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. వీడి అవిధేయత ఏంటో నీకు తెలుసు కూడా వీడికి సపోర్ట్ చేస్తున్నావు ఏంటని సాతాను దేవుడిని అడిగిద్ది. అప్పుడు దేవుడు ఏం చేయాలి? తలదించుకోవాలి. నిజమే కదా అని తలదించుకునే పనులు ఆ దేవుడు ఏం చేయడండి, పక్క నుంచి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దాకా? నువ్వు మారేదాకా. మనం చచ్చిపోయేలోపు మారితే సరే ఉంది, చచ్చిపోయేలోపు మారలేదు అనుకోండి, ఒక టికెట్ పోయా. దేవుడు ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. వీడికి ఎంత చెప్పినా వింటలేదు. నా దాసును పంపించాను, నా దాసురాలను పంపించాను, అప్పుడప్పుడు చిన్న చిన్న షాకులు ఇస్తున్నాను అని అంటాడు. మనం అనుకుంటాం అందరికి వచ్చింది నాకు వచ్చింది అనుకుంటాం. నీ అవిధేయత వచ్చింది అని అనుకో. మనం అందరికి వచ్చింది జ్వరం, నాకు వచ్చింది. అందరికి ముక్కు నొప్పి వచ్చింది, నాకు వచ్చింది. అందరికి లాస్ వచ్చింది, నాకు వచ్చింది. అందరు పడ్డారు, నేను పడ్డారు. నీ ముఖం నీకు సపరేట్గా ఎందుకు వచ్చిందంటే నీ అవిధేయత వల్ల వచ్చింది. అందరు అవిధేయులే, ఒక్కడు కూడా లేడు. అందుకని దేవుడు మనలను చూసి, మన మనసును చూసి సంతాపపడిను, ఏడ్చాడంట. దేవుడు మనం చూసి ఎందుకు చేశానురా ఈ పాపిష్టం అందని చెప్పి దేవుడు ఏడ్చాడంట. ఇప్పటికీ ఏడుస్తా దినమంతా చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు, ఎప్పుడు మారుతావని.
ఎప్పుడు వరకు అంటే నీ క్రియలు పెరిగేంత వరకు చూస్తూ ఉంటాడు. ఎంతకాలం చూసినా నువ్వు మారకపోతే దేవుడు ఏం చేయలేడండి. దేవుడు ఏం చేయలేడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే రెండో అడుగు నడిపిస్తాడు. అలా కాకుండా నువ్వే ముందుకు వెళ్ళిపోతే, ఇప్పుడు అందరు నలుగురు కూర్చున్నాం, పదండి వెళ్దాం అంటారు. ఎవరో ఒకళ్ళు లెగిస్తే కదా వెళ్ళేది. ఇప్పుడు ప్రార్థన చేసి ఆమేన్ అంటాం, ఆశీర్వాదం ఇస్తాం. ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు, లెగుద్దామా వద్దా. ఒక్కళ్ళు లేచిన తర్వాత బెటాలం లేచిపోతారు. భోజనాన్ని కూర్చున్న తర్వాత నాలంటోడు గబక్కను తినేసాడు, అనిల్ అంటాడు నిదానంగా ఆ మాట చెప్పుకుంటా, పూర్వకాలంలో నా భార్య నేను ఆ బెంగళూరులో ఎలా ఉండేవాళ్ళము అలా చెప్పుకుంటా నిదానంగా ఒక ముద్ద ఒక గంట సేపు తింటాడు. ఈ పక్కన కూర్చున్నవాడే తిన్నది కూడా అరిగిపోయింది. అరే ఎట్లాగా ఈ లెగవాలా వద్దా? లేకపోతే కుదరదు. ఎందుకంటే సమాజం అంటుంది పక్కన వాడు భోజనం చేస్తాడు, నువ్వు ఎట్లా లెగుతావా అని చెప్పి ఈ ఫస్ట్ తిన్నవాడు ఈ అనిల్ పక్కన కూర్చున్నవాడు నిద్రపోతాడు అంతే. ఇలా చూస్తూ ఉంటాడు, ఇంకా తిన్నారా లేదా. ఈ పక్కన ఉండేవాడు వెనక ఉన్నాడు, కుర్చీ లాగుతూ ఉంటాడు, లేరా అని చెప్పి. ఆ లాక్కుంటే నాకెందుకని చెప్పి అవన్నీ పట్టించుకోడు, మెల్లగా కొనసాగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? దేవుడు కూడా అంతే అండి, చూస్తూ ఉంటాడు. ఎట్లా పడు నా దాసుని చెప్పి పంపించాను వినలేదు, మంచిగా చెప్పించాను వినలేదు, దాసరాలను పంపించాను వినలేదు, అప్పుడప్పుడు చిన్న ముళ్ళు గుచ్చాను, ఏది కుర్చీపట్టు లాగుతున్నాడే అలాగే కాలు నొప్పి, ఏం నొప్పి, జ్వరం, ముక్కు నొప్పి, నీకు తెలియకుండా నష్టం రావటం, నీకు తెలియకుండా కానీ ఏదో ఇబ్బంది రావటం, ఇట్లాంటివి పెచ్చా. అయినా నీకు బతుకులో సిగ్గురాలా, చూడు ఎంతకాలం ఉంటావని చెప్పి దేవుడు పక్క నుంచి చూస్తూ ఉంటాడండి. ఓకే, అప్పుడు మనకు అవగాహన రావాలి. ఇది ఎందుకు బట్టి వచ్చింది? నా విధేయతను బట్టే. ఇది ఎందుకు బట్టి వచ్చింది? నేను ప్రార్థన చేయకపోకపోతే నేను నీతి యథార్థతను పోగొట్టుకున్నాను కాబట్టి శ్రమ వచ్చిందని నీ జీవితాన్ని మార్పు చేయటానికి ప్రయత్నం చేస్తా చూసావా? అప్పుడు నీ అతిక్రమాలు తగ్గుతూ ఉంటాయి, నీ ప్రార్థన పెరుగుతూ ఉంటుంది. ప్రార్థన పెరిగే కొద్దికి అతిక్రమము 10 ఉన్నాయి, ప్రార్థన 11. వెంటనే ఒక్క కేకేస్తాడు, సాతానా వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోమంటాడు. ఆ బండి మీద ఉన్నటువంటి సాతాను ఎగురుతూకి వెళ్ళిపోయింది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటి పెరిగితే దూకెళ్ళిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ 10, ఇక్కడేమో 11. ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి? ప్రార్థన అంటే అలా అనుకుంటే ఇప్పుడు వెళ్ళి నిమిషానికి ఒక ప్రార్థన చేయటం కాదండి. ప్రార్థన మీన్స్ క్రియలు. క్రియ అంటే ఏంటి? మౌత్ తీసుకొని కోయర్ టీంలో చేరి యేసయ్యా అని పాడటం క్రియ కాదు, వాక్యం చదవడం క్రియ కాదు. క్రియలు ఎలా వ్యక్తపరచాలండి? క్రియ చేసేటిది చాలా కష్టమైంది. ఎలాంటి కష్టమైంది? అబ్రహాం మనకు కనపడతాడు. ఆ దారి మధ్యలో వెళ్ళేటప్పుడు ఓ వ్యక్తి పడిపోతే, ఆ వ్యక్తి దెబ్బలు తింటుంటే ఆ వ్యక్తిని తీసి ఆ వ్యక్తికి గాయాలన్నీ కడిగి అతను తీసుకుని వెళ్ళి ఒక చోట పెట్టి ఇతనికి భోజనానికి పెట్టండి, ఇంకేదైనా అప్పుంటే వచ్చేటప్పుడు కట్టి వెళ్తానంటాడే, కొంత డబ్బులు ఖర్చు పెడతాడే, దాన్నే క్రియ అంటారు. అంటే క్రియలో కష్టం ఉంటుంది, క్రియలో కన్నీళ్ళు ఉంటాయి, క్రియలో ఆర్థికమైన సమస్యలు ఉంటాయి. క్రియలు చేసేటప్పుడు ఒత్తిడి వచ్చింది, క్రియలు చేసేటప్పుడు నిద్ర పట్టదు. అంటే ఫలింపులు జరుగుతూ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉంటుందంటే అది ఉండేది కాదు అని అర్థం. స్వేచ్ఛగా మనము ఉన్నామంటే ఏదో ఒక రోజు దెబ్బతింటాం. ఇప్పుడు కష్టపడుతున్నామంటే, ఇప్పుడు శ్రమ పడుతున్నామంటే దాని వెనకమాల ప్రతిఫలం ఉందని అర్థం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్రియలు ఏముంటాయంట? కన్నీళ్ళు, కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఓర్చుకోవాలి ప్రియులారా. యోబు జీవితంలో ఉన్నాయి. ఏంటయ్యి? క్రియలు ఉన్నాయి. ఏమన్నాడు? భార్య వచ్చింది, దేవుడు అన్నావు, ఇంతకాలం ఆరాధించావు. ఆ దేవుడు ఏం చేశాడు? గొర్రెలు మొత్తం చంపేశాడు. దేవుడు ఏం చేశాడు? పనులు మొత్తం పోయారు. దేవుడు ఏం చేశాడు? ఉన్న పిల్లలు మొత్తం చచ్చిపోయారు. దేవుడు ఏం చేశాడు? ఏమి లేకుండా సున్నా చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆఖరికి నీ శరీరంలో కూడా ఏం పెట్టాడు? కురుపులు పెట్టాడు. ఇంకెందుకు స్వామి నీకు దేవుడు? ఆ దేవుడిని తిట్టి చచ్చిపో అని అంది. అప్పుడు ఏమన్నాడంటే, ఈ అన్ని నేను వచ్చేటప్పుడు తెచ్చుకోవాలా, భూలోకులకు వచ్చేటప్పుడు నేనేమి తెచ్చుకోవాలా, ఒట్టోడిగా వచ్చాను. ఒట్టివాడిగా వచ్చేటువంటి నాకు దేవుడు ఎన్ని ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. మరలా ఇవ్వడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన అన్నమాట, మరలా ఇవ్వడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. సో నేనేం చేస్తానంటే ఆయన కోసం ఎదురు చూస్తా అని. అంటే ఎందుకు? దేవుడిని దూషించి చచ్చిపోమంటే ఆయన ఏమన్నాడంటే, దేవుడిని విడిచిపెట్టాయి అని చెప్పింది ఆ భార్య. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ పోయినాయి కదా, కొడుకులు చచ్చిపోయారు కదా, ఇవన్నీ పోయినాయి, నా ప్రాణం పోయిన నా తండ్రిని నేను విడిచిపెట్టను అన్నాడండి. అదే క్రియ. దేవునికి మహిమ కలుగును గాక. ఏ టైంలో అన్నాడు ఆ మాట? కురుపులు వచ్చేసి పురుగులు జారి కింద పడుతున్నాయి. ఒక్కొక్క పురుగును తీసుకొచ్చి దాంట్లో పెట్టి అంటాడు, దేవుడు నా శరీరాన్ని నువ్వు తినడానికి ఇచ్చాడు, తిను. దుర్వాసన వస్తుంది. స్నేహితులు వచ్చి అంత దూరం నుంచి మాట్లాడుతున్నారండి. అంటే దగ్గర కూడా రాలేకపోతున్నారు. భయంకరమైన నీచమైన వాసన వస్తుందండి. బూడిద పోసుకున్నాడు, స్నానం లేదు, తిండి లేదు, గడ్డం పెరిగిపోయింది, పిచ్చోడైపోయాడు.
అలాంటి పిచ్చి పరిస్థితిలో భార్య దూరంగా ఉంటుంది. ఏం చేస్తాడు నీ దేవుడు వదిలిపెట్టే, ఇప్పుడైనా మారు. ఆ దేవుడిని విడిచిపెట్టే ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళిపోదామంటే తనేమన్నాడు తెలుసండి, దేవుని కొరకు నా ప్రాణమని విడిచిపెడతా, కానీ దేవుని మాత్రం నేను దాన్నే క్రియ అంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్రియలు పెరిగే కొద్దికి మన పాపం ఏమైపోయింది, తగ్గిపోయిద్ది. క్రియలు పెరిగే కొద్దికి ఫస్ట్ దేన్ని పంపించేస్తాడు దేవుడు, మన ఇంటి మీద ఏలుబడి చేస్తున్నా, మన జీవితం మీద ఏలుబడి చేస్తున్నా, మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నా సాతానును దేవుడు తరిమి కొడతాడు. మొట్టమొదట జరిగే పరిస్థితి అది. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఏం చేస్తాడు, దేవుడు తరిమి కొడతాడు. ఇప్పుడు సాతాను వెళ్ళిపోయింది, బండి ఆ పాటే ఉంది. ఈ బండి మీద ఏమున్నాయి, బస్తాలు ఉన్నాయి. బస్తాలకు దేనికి సాదృశ్యం అని చెప్పాను, ఏ శ్రమ ఒకటి చెప్పండి. శ్రమ అంటే మనకు తెలియదు. డోకరా ఉంది, అదే ఒక శ్రమ. సాయంత్రం వాళ్ళు కట్టించుకుంటాకు వస్తారు వారాలు, వాళ్ళు ఒక శ్రమ. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, అదొక శ్రమ, అదొక బస్తా. ఇవన్నీ బస్తాలండి. ఈ బస్తాలు సాతాను అయితే ఎలగొట్టాడు. ఈ బస్తాలు ఎవరు తీస్తారు, యజమానుడే తీయాలి. మన యజమానుడు ఎవరు, యేసయ్యే. ఆ యజమానుడు వచ్చి బస్తా తీసి కింద పెట్టాలంటే ఇక్కడ ఏం పెరగాలి, కాటాలో ఇక్కడ 10 పాపాలు ఉన్నాయి, ఇక్కడ 11 క్రియలు ఉన్నాయి. కాబట్టి సాతాను పంపించాడు. ఇప్పుడు 12వ క్రియని కనుక యాడవుతే ఇక్కడ 10 పాపాలు అట్లాగే ఉంటాయి, 12వ క్రియ యాడైంది కాబట్టి ఒక బస్తా తీసి దేవుడి కింద పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆ డోకర్ ఏదైతే ఉందో ఒకటే మాట అంటావు, ప్రతి నెల నేను కట్టలేను, ఒకసారి పేమెంట్ ఇచ్చేస్తా, కట్టేసుకొని చెప్పి కట్టేస్తాం, అయిపోయింది. ఇక మళ్ళీ క్రియ నీకు స్టార్ట్ అయింది, 13వ క్రియ స్టార్ట్ అయింది. ఇక్కడ 10 పాపాలు, ఈ 10 పాపాలు ఎక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇది పాపం అని నీకు తెలిసింది కాబట్టి, దీనివల్ల ఇబ్బంది పడుతున్నావు అని తెలిసింది కాబట్టి మళ్ళీ దాని జోలికి పోవు. ఇది పాపం అని తెలుస్తుంది, ఇది కాటేస్తుంది తెలుస్తుంది, ఇది పాము అని తెలుస్తుంది కాబట్టి దాని జోలికి నువ్వు పోవు. ఈ 10 కాడ ఆగిపోయినాయి. దీన్ని పెంచుకుంటా మనకు అవకాశం ఉంది. ఎందుకు, ఇది అప్పుడు దేవుడు వచ్చి ఇంకొక బస్తా అంటే ఏంటంటే, ఆ సాయంత్రం వస్తారు, అమ్మ ఎన్నిసార్లు తిరగాలి మీ ఇంటి చుట్టూరు, మీరు తీసుకున్న 10,000కి మీరు తీసుకున్న 5,000కి ఎన్నిసార్లు తిరగాలి అని చెప్పి ఆయన ర్యాష్గా మాట్లాడతారు. బాబు మొత్తం లెక్క చూడు, ఎంత కట్టాలి, నేను 10,000 కట్టాలి, ఇగో తీసుకెళ్ళిపో, మళ్ళీ మా ఇంటికి రాబాక. 13వ బస్తా దిగిపోయింది. హల్లెలూయా. ఏమో గట్టి చెప్పుకోండి. ఇప్పుడు బస్తా ఏమైపోయింది, ఇప్పుడు ఎన్ని బస్తాలకు వచ్చాం మనం, 8 బస్తాలకు వచ్చాం. ఈ ఎడ్ల మీద ఉన్న భారం ఏమైంది, తగ్గిందా పెరిగిందా? ఈ ఎడ్లు ఏం పీల్చుకుంటున్నాయి, ఊపిరి పీల్చుకుంటున్నాయి, గాలి పీల్చుకుంటున్నాయి. ఎడ్లు ఎవరు ఎడ్లు? మనం కాదు, నువ్వు నీ భార్య, నేను మా ఆయన అనుకోండి, లేకపోతే నేను మా భర్త, మీరు ఎడ్లు. మీకేం పెట్టింది ఇక్కడ చుట్టూరు, ఇది పెడతారు కదా, దానికి ఏమంటారు, దాన్ని టైర్ బండికి పెట్టేది ఒకటి ఉండిద్దిగా, ఒకటి మెడకట్టు పెట్టి దానికి పెట్టి కడతారు కదా, పట్టి. అంటే ఆ కాడి కింద నుంచి నువ్వు పక్కకి వెళ్తాక లేకుండా కట్టి ఉందంతే. ఎవరు తీయాలి దాన్ని, ఆ తాడు ఎవరు ఉప్పదీయాలి, ఆ బంధకాలు ఎవరు ఉప్పదీయాలి, యజమానుడు ఉప్పదీయాలి. ఇప్పుడు ఎద్దులుగా మనం ఉన్నాం, మన భుజం మీద ఉంది 8 ఉన్నాయి. ఈ 8 దించుకోవాలా, అట్టగా ఉందామా? ఆ ఈ దించుకున్నంతసేపు నీకు తిండి లేదు. ఎందుకంటే ఈ మూతికి ఏం పెట్టుంది, చెక్కం పెట్టుంది. ఈ బరువుని మీద ఉన్నంతసేపు నడుస్తూనే ఉండాలి. నీకు అర్థమైందా విషయం? ఈ బరువుని మీద ఉన్నంత కాలం నడుస్తూనే ఉండాలి. ఒట్టి బండి ఎవడన్నా నడిపిస్తాడా? లోడ్ వేసుకెళ్ళాము, దించేసాం, ఇంటికి వచ్చేస్తాం. అలా కాకుండా బండి ఎడ్డు దాని మీద పెట్టేది, కాడి దాని మీద పెట్టి నువ్వు ఎక్కడే ఉండు, నీ ఇంటికి వెళ్ళి పడుకుంటా అంటాడు యజమానుడు. పడుకోడు. ఆ పని అయిపోగానే ఉప్పదీసి వాటిని వేరే చోట పడుకోబెట్టి బండిని తీసుకెళ్ళి వేరే చోట పెట్టేసి ఆయన చక్కగా రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు నీకు రెస్ట్ లేదు. 8 బస్తాలు ఉన్నాయి. ఈ బస్తాలు దిగిపోయేదాకా నీ జీవితం కొనసాగిపోవాల్సిందే. ఒకటి నువ్వు రాలిపోవటమా, లేకపోతే బస్తాలు దించుకోవటమా, 2 మార్గాలు. అందుకనే ఈ జీవితాన్ని జీవించే కంటే చచ్చిపోతే పోయేది అనిపించింది అప్పుడప్పుడు. ఎందుకు, ఈ బస్తాల బరువు ఎత్తుకుని నుంచోగలుగుతావా? ఎవరో పెద్ద అని అన్నాడు, వెళ్ళే కుందుకంట పైన ఉన్న టవల్ కూడా బరువు అయిద్దంట. ఇలా మనం వెళుతున్నాం, బరువు అయిపోతుంది. ఈ 8 బస్తాలు చూస్తే నేను దిగటల్లా. ఇక ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఊర్లు దాడుతున్నాం, అంటే రోజులు దాడుతున్నాం, సంవత్సరాలు దాడుతున్నాం. 8 బస్తాలు దిగటల్లా. అప్పుడు ఇసుకొచ్చేసింది. ఓరి బాబో, ఈ కాడి మోసే కంటే చచ్చిపోవటం చాలంటాం. అమ్మో, నీతో వాగే కంటే చావటం వెరైటీ తల్లే అని చెప్పి అప్పుడప్పుడు భర్తలు భార్యతో అంటారు. భార్య ఏమంటది, బాబా కర్మకాలు నేను చేసుకున్నాను, నీతో చచ్చే కంటే చావటం వెరైటీ అని చెప్పి భార్య అంటది. అసలు ఈ విషయం ఏంటి, ఈ రెండింటి మీద ఏముంది, ఇక్కడ 8 బస్తాలు ఉన్నాయి. 8 బస్తాలు ఎలా దించుకోవాలో మీకు తెలియక ఎంతసేపు ఏం చేస్తున్నారు, చచ్చిపోదాం. చచ్చిపోయిన తర్వాత ఈ బస్తాలు ఎక్కడ పోతాయి అంటే కింద పోవండి, మీ పిల్లలు కాడి కిందకు వస్తారు.
మీరిద్దరు చచ్చిపోతారు. అంటే ఒక ఎద్దు చచ్చిపోయింది, 2 ఎద్దులు ఉండే, ఆ 2 ఎద్దుల్లో ఒక ఎద్దు చచ్చిపోయింది. ఎద్దు చచ్చిపోయింది కదా అని చెప్పి ఒక ఎద్దుతో బండి నడవదు. ఆ యజమానుడు వెళ్ళి ఇంకొక ఎద్దును తీసుకొచ్చి దాని కింద నెట్టి బండి నడిపిస్తాను అంటాడు. దేవుడు కూడా అంతే. మనం పోయినా ఈ సమస్యలు పోవు, మన పిల్లల్ని ఎత్తి మీద పడతాయి. మన పిల్లలు పోయినా వాళ్ళ పిల్లలు ఎత్తి మీద పడతాయి. ఏది ఏమన్నప్పటికీ బస్తాలు దిగాల్సిందే. ఎప్పుడులోగా అదిగో గమ్యస్థానం చేరేంత వరకు, ఆ నిత్య రాజ్యము చేరేంత లోపు ఈ బస్తాలు దించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవడు దించలేడు, ఎవరు మనకు సహాయం చేయలేరు. యజమానుడు ఒక్కడు మాత్రమే దాన్ని చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటాడు, టైర్ బండి అతను పిలిచి, బాబు ఇదిగో పలానా చోట బియ్యం ఉండే, నువ్వు తీసుకురా అంటాడా? లేకపోతే ఈయన పోయి మిల్లులోకి వెళ్ళి బస్తాలు మొత్తం భుజం మీద వేసుకుని టైర్ బండి మీద పెట్టుకుంటాడా? చెప్తాడంతే, ఆజ్ఞయిస్తాడంతే. అప్పుడు టైర్ బండి అతను వెళ్తాడు, భుజం మీద పెట్టుకుంటాడు, బండి మీద పెడతాడు, తీసుకొస్తాడు. ఇంట్లో మీ ఇంటికి సార్ ఎక్కడ వేయాలండి, గ్యాస్ బండి వస్తుంది చూసారా, ఎక్కడ పెట్టాలని అడుగుతారు. ఇక్కడ పెట్టు బాబు అంటాం మనం, ఆడ పెట్టాలి. అంటే ఆ బస్తాను ఎత్తుకునేది దించుకునేది మొత్తం యజమానుడే. ఇప్పుడు నువ్వు నీ కుటుంబానికి యజమానురాలివి, అయితే యజమానుడివి. ఇప్పుడు బస్తా నీ మీద ఉంది, బస్తాను ఎత్తుకున్నావు, దించుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరెత్తారు? ఎవరైనా ఎత్తారా నీ నెత్తి మీద? ఎవరెత్తుకున్నారు? నువ్వే. ఎట్లా? కూర్చున్నవాడు కూర్చోట్లా, ఫోన్ చూస్తున్నావు, ఎత్తుకోక ఏం చేస్తా? విన్నవాడు వాక్యం విన్నవాడు మెదలకుండా వాక్యాలు నేర్చుకుని వెళ్ళిపోతలా, పోయి 4 చోట్ల చెప్పుకుంటున్నావు, ఎట చెప్పాడని. ఎత్తుకోక ఏం చేస్తాం చెప్పండి? ఎత్తుకుంటున్నాం, మనంతటి మనం ఎత్తుకుంటున్నాం. కావాలని చేయట్లా, తెలివి తక్కువతనంతో చేసుకుంటున్నాం. సులువుగా ఎలా బయటికి రావాలని తెలుసుకోవట్లా, సులువుగా లోపలికి ఎలా వెళ్ళాలో తెలుసుకుంటున్నాం. నక్క కూడా అంతే, ఆహారం చూసింది లోపలికి వెళ్ళిపోయింది, తినేసింది, ఎలా రావాలో తెలియట్లా. మన జీవితం కూడా అంతే, లోపలికి వెళ్ళిపోయాం. మరి బయటికి వచ్చే మార్గం ఏదని సావుకుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా అవగాహన చేసుకునేటువంటి ఆలోచన మన దగ్గరికి రావట్లేదు. ఈ 8 బస్తాలు అలాగే ఉంటున్నాయి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారంటే, ఈ బస్తాలు ఎలా దించుకోవటానికి ఏమైనా మార్గం ఉందంటే, యేసయ్య ఒకటే మార్గం చెప్పాడు. ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఈ మార్గములో నీ మీద ఉన్న బస్తాలు దించుకోవటానికి నేనే మార్గమును. నువ్వు చావకుండా బ్రతకడానికి నేనే మార్గమును, నిత్య జీవములోకి నడిపించడానికి నేనే మార్గమును. నా ద్వారా తప్ప, చెప్పండి, నా ద్వారా తప్ప ఎవడు నీ బస్తాలు దించేవాడు ప్రపంచంలో లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని లేడంటే, అందరి మీద కాడి ఉంది. ఎవడన్నా ఖాళీగా ఉంటే కదా దించడానికి. 10 మంది ఉన్నామండి, ఈ 10 మంది నెత్తి మీద నాటులు మోపులు పెట్టుకుని వెళ్తున్నాం. అందరికీ బరువుగా ఉంది, ఎవడో కూడా వచ్చి దించాలి. ఇప్పుడు అందరు వెళ్ళి అలా నుంచుని చూస్తున్నారు, ఎవడరా మనం దించేది అంటే, దించడానికి ఒక వ్యక్తి ఉండాలి, అక్కడ ఎత్తడానికి ఒక వ్యక్తి ఉండాలి, ఇక్కడ దించడానికి ఓ వ్యక్తి ఉండాలి. వీళ్ళిద్దరు కనుక లేరు అనుకోండి, ఇక్కడ ఎత్తుకోవటం మనం ఎత్తుకున్నాం, కానీ దించే వ్యక్తి మాత్రం కంపల్సరీగా ఉండాలి. అలా కాదని చెప్పి ఇలా పడైపోయి తలికే ఈ మెడ ఇలా అనాలిగా ఒకసారి. అప్పుడు ఏమైంది మెడ పట్టేసిద్ది. హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు అంటాడు డాక్టర్ గారు, బాబు ఇక నీకు లేదు, ఏమి లేదు, మెడలేదు నీకు, ఇక నువ్వు పడుకోవటమే. ఎందుకని? పెద్ద బరువు పెట్టుకున్నావు, ఎవడన్నా వచ్చి దించాలి, నీకు నువ్వు దించుకోవడం ప్రయత్నం చేసావు కాబట్టి లేదు. అంటే నీకు నువ్వు దించుకోవటం అంటే ఇక చచ్చిపోవడం తప్ప ఏమీ లేదు మన బతుకి. చచ్చిపోయిన తర్వాత ఏమైనా ఆగిద్దా సమస్య? ఆగదండి. చావకుండా బ్రతుకుతూ దించుకునే అవకాశం ఉందా అంటే, ప్రభు అంటున్నాడు, నేనుండా నీ పైన ఉన్న ఆ కాడిని విరగగొట్టి నీ మీద ఉన్నటువంటి భారాన్ని దించడానికి నేనున్నా అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మేమేం చేయాలి ప్రభు? మీరు ఏం చేయొద్దు. ఏం చేయాలంటే, మీ క్రియలు నాకు కనపరచనివ్వండి, మీ క్రియలు నన్ను చూడనివ్వండి. సార్, క్రియలు అంటే ఏంటి? డబ్బులు ఇవ్వటమా? కాదు. క్రియలు అంటే ఏంటి? కోడి ఇవ్వటమా? కాదు. గుడ్డి ఇవ్వటమా? కాదు. మరి క్రియలు అంటే ఏంటి? నా పరిచర్య నీ వలన జరగాలి, నేను నీ వలన అనేక ఆత్మలు రక్షింపబడాలి. ఇదే నేను కోరుకునేది. ఈ ప్రపంచంలో నా బిడ్డలో అనబడుచున్న ఏ ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదు. అందరూ బ్రతకాలి, దానికి నువ్వు తోడ్పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒక్కదాని వాక్యం వింటున్నావు, ఆదివారం సమృద్ధిగా బ్రతుకుతున్నావు, నువ్వు రక్షింపబడ్డావు, నీ పిల్లలు రక్షింపబడ్డారు, నీ కుటుంబం రక్షింపబడ్డారు. ఇదేనా? అది కాదు. దేవుడు ప్రపంచమంతా నా పిల్లలే, వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళ బ్రతికించుకోవడం కొరకు ముందు నిన్ను ఎన్నుకున్నా, నువ్వు మార్చుకున్నావు, నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్పు. సార్, నేను చెప్పలేనండి, చెప్పడానికి ఒక వ్యక్తిని పంపించాను, ఆయనకు నువ్వు సపోర్ట్ చేయి. ఎలాంటి సపోర్ట్ చేయాలి? అన్నం పెట్టమంటావా? అన్నం కాదు, ఆయనకి వెళ్ళడానికి ఏంది కావాలో చూడు, దాన్నే సమర్పణ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవునికి డబ్బులు ఇవ్వాలా, ఇవ్వవసలేదా? డబ్బులు ఇవ్వాలా? కోడే ఇవ్వాలా? కుక్కే ఇవ్వాలా? అసలు ఏమి ఇవ్వాలి దేవునికి?
పరిచర్యకు ఉపయోగపడేది ఏదైనా మనం ఇవ్వాలి, ఇస్తూ దాన్ని ప్రోత్సహించాలి. మన ద్వారా సంఘాలు, మన ద్వారా ఆత్మలు, మన ద్వారా మినిస్ట్రీ నడిపించబడాలి. అది మన కాదు, నీ వలన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈ పాపం అనే 10 వస్తువులు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఇక 13, 14, 15 అలా పెరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అనేక సపోజ్ ఈ ఊరు వదిలిపెట్టి పక్కూర్లకి వెళ్ళి కనకం ఏం చేస్తే పాట పాడింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దీన్ని క్రియగా మార్చి 13 అంటాడు. ఆవిడ ఊరుకు కూర్చోకుండా మోకాళ్ళు వేసి ఆ ఊరు మొత్తం కోసం కన్నీళ్ళు కాచి ప్రభువా ఈ ఊరు రక్షించు ప్రార్థన చేస్తే 14. ఓకే, అక్కడ ఖర్చు అవుతుంది. అంటే అక్కడ తీసుకెళ్ళిన సౌండ్ సిస్టానికి మొత్తం దేవుడు మనకి ఇచ్చాడు. ఏదోగా ఖర్చు అవుతుంది. తన దగ్గర ఉన్న ఒక 500 తీసుకొచ్చి ఇచ్చేసి అన్న దేనికన్నా ఖర్చు పెట్టండి అని ఇచ్చింది 15. ఓకే, ఎవరితో నాడు కూర్చుని అక్క యేసయ్య ఎంత గొప్పడో, నా జీవితాలు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇది నేను చచ్చిపోవాల్సిన దాన్ని దేవుడు నన్ను బ్రతికిచ్చాడు 16. వాళ్ళ కుటుంబం దగ్గర తీసుకొచ్చి అక్క వాళ్ళని ప్రేమించడం 17. మొత్తం 20 అయిపోయినాయి. ఈ బండి ఖాళీ అయిపోయింది, బండి ఫ్రీ అయిపోయింది. ఆ బండి ఫ్రీ అయిపోయిన వెంటనే ఇక్కడ ఉన్న కట్లు ఉన్నాయా, దాని చుట్టూ బెల్ట్ ఉందా, బెల్ట్ తీసి బండిని ప్రక్కన పెడతాడు. ఎద్దులు వెళ్ళి చక్కగా చెట్టు కింద హ్యాపీగా ఆహారాన్ని తింటాకి ఇష్టపడతాయి, ఆహారంలోకి వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బరువు ఉన్నంతసేపు నువ్వు తినటానికి లేదు, ఈ బరువు ఉన్నంతసేపు నిద్రపోటానికి లేదు, ఈ బరువు ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండలేవు. ఈ సమస్యలను చుట్టుముట్టినంత కాలం ప్రశాంతత నీకు రాదు. మరి నీ ప్రశాంతత రావాలంటే దేవుని కార్యము నీ వలన జరిగితే తప్ప ఇక వేరే మార్గం లేదు. చాలామంది అంటాం, ప్రభువా నువ్వు నా గనక 1,00,000 రూపాయలు ఇవ్వు, నీకు 50,000 ఇచ్చేస్తా. దేవుడు ఎంత ఇవ్వాలి మనకి? 1,00,000. మనం దేవునికి ఎంత ఇస్తాం? ప్రభా ఈ జ్వరం తగ్గించయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా అని చెప్పి చాలామంది చెప్తారు. ఏం చెప్తారంట? సాక్ష్యం. నీ సాక్ష్యం ఎంత అంటే 1 కోటి రూపాయలు ఖరీదు చేసిద్ది. అదే జ్వరం తగ్గలేదనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయబట్టుకుంటే ఎంత? ఇక్కడ చేయబట్టుకుంటే 150 అంట, రేపల్లో చేయబట్టుకుంటే 100 రూపాయలు అంట. అదేది గుంటూరులో చేయబట్టుకుంటే ఎంత? 500. మరి హైదరాబాద్ మనం పట్టుకోలేదు కాబట్టి అక్కడ దాకా. ఇప్పుడు దావీదు అంటాడు, అన్న ఎందుకన్నా 500, 1000 రూపాయలు ఎందుకు అవసరం లేదు, నేను ఎక్కడికన్నా వెళ్ళి ఎవరు చేయని పట్టుకుంటానని పట్టుకున్నాడు అనుకోండి. సాయంత్రం ఏం చేస్తారు? నీళ్ళ కాపురం పెట్టాలి, వేడి నీళ్ళ కాపురం పెట్టాలి అమ్మాయి. దేవునికి స్తోత్రం. అంటే మనం పట్టుకోవటం కుదరదండి. మనం ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి సార్ నా చేయి పట్టుకోండి సార్ అంటాం. ఆడు పట్టుకుని ఏమంటాడు? ఒక కాగితం తీసుకుంటాడు. నీకు ఏంటమ్మా జలుబు అయితే బ్లడ్ టెస్ట్, నీకేంటమ్మా తలనొప్పి అయితే బ్లడ్ టెస్ట్, నీకేంటమ్మా కాలు నొప్పి అయితే బ్లడ్ టెస్ట్, నాకు నిద్ర పట్టలేదు సార్ బ్లడ్ టెస్ట్. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. చేయబట్టుకున్నాడు, కాగితం మీద రాసినందుకు ఇంకో చోట పంపించాడు. ఆడికి వెళ్ళటం ఆల్చాం. బిల్లు కట్టావా? కట్టానండి. పడుకుంటాం. గాలి పీల్చుకోవాలి, డబ్బులు ఆడికి ఇవ్వాలి, గాలి మనమే పిలవాలి. ఇటు పక్క తిరిగాం, ఇటు పైకి లేచి నుంచున్నాం. ఒకసారి అంటాడు. ఈ మధ్యకాలం నన్ను బాగా ఊపిరి పీల్చుకోవాలన్నారు. అన్న అట్ట కాదురా బాబు, గట్టిగా పీల్చుకోవాలంటే ఒక్కసారికి కడుపులో ఉన్న పేగులు గొంతులకు వచ్చినాయి, అట్ట పీల్చుకోవాలి. దానికి ఎంత కట్టమన్నాడు? 3,000 కట్టమన్నాడు. 3,000 కట్టి నేనే పీల్చుకోవాలి. చూసారండి? అంటే మనం వెళ్ళి మనం చేయబట్టుకుంటేనో ఈ సాపు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మనం ఏం చేయాలి? ఆడికెళ్ళి ఏం చేయాలి చెప్పండి? ఆయన చేత చేయబట్టుకోవాలండి. వాడేం చేస్తున్నాడు? అన్ని టెస్టులు రాస్తున్నాడు. జలుబు వచ్చినోడికి అదే టెస్టు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, సార్ నా తలనొప్పి అంటే ఓ ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ పక్కన మన అక్కే ఉంటుంది, మన అక్కే లేదు. ఈ మధ్యకాలంలో వదిలి నేను హాస్పిటల్కి వెళ్ళాం. ఇద్దరం వెళ్ళి తనకున్న ప్రాబ్లం తను చెప్పింది, నాకున్న ప్రాబ్లం చెప్పాను. ఇద్దరికి ఒకటే మెడిసిన్ ఇచ్చాడు. నువ్వు వేసుకోబాకలే, నీకున్న మొత్తం నేనే వాడుకుంటాను అంతే. ఎందుకంటే మొత్తం ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు మనము తినాలి అంటే, ప్రశాంతంగా పడుకోవాలంటే, ఈ 2 రెట్లు పడుకోవాలంటే భారం దిగాలి. భారం దిగనంతకాలం నడుస్తూనే ఉంటుందండి. ఎప్పటిదాకా? అది గుంటూరో తెలియదు, విజయవాడో తెలియదు, హైదరాబాదో తెలియదు, మన గమ్యం ఎక్కడో తెలియదండి. ఈ గమ్యము చేరేది ఎప్పుడే అంటే భారం దిగినప్పుడే ఎడ్లకు విశ్రాంతి వచ్చింది. అందుకనే ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవంగా నేనేమనుకున్నానంటే, జస్ట్ ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పేసి ముగిచ్చేద్దాం, నా హెల్త్ బాగాలేదు అనుకున్నానండి. ఇప్పుడు చాలా టైం అయినట్టుంది. ఒక మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుని ముగిచ్చేద్దాం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. పూర్వకాలం నుంచి. ఇది ఎప్పటి నుంచి వస్తుందంట కాడి? దేవునికి స్తోత్రం. ఇందాక నేను ఒక విషయాన్ని చెప్పాను. ఏం చెప్పానంటే, ఒరే బాబు ఈ బాధ పడలేనురా బాబు అని చెప్పి చచ్చిపోతామని చెప్పి చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత ఆ కాడి మోయాల్సింది అంటే ఒక ఎద్దు పోయింది, ఇంకొక ఎద్దు దూరం లోపలికి. ఇప్పుడు ఆ ఎద్దు ఎవరు? మన పిల్లలే. అదే అంటాడు, పూర్వకాలం నుంచి కాడిగానే ఉంది, పూర్వకాలం నుంచి వ్యక్తులు మారుతున్నారు. ఉదాహరణ చెప్తాను. మనకు ఒక పొలం ఉంది.
ఒక ఎకరం పొలం ఉంది. ఎకరం పొలం అమ్మేశాం. ట్యాక్స్ కట్టి అమ్మేస్తే ఆ రిజిస్ట్రేషన్ చేసేవాడు ఒక 40-50 తీసుకుని అనిల్ పేరు రిజిస్ట్రేషన్ చేశాడు. ఓకే, ఇప్పుడు పొలం ఎవరిదైంది? అనిలోళ్ళ ఇంటి పక్క ఉంటున్న పొలం పూర్వకాలంలో నాది. అయితే అనిల్కి నేను ఏం చేశాను, ఒక ₹1,00,000 తీసుకుని రిజిస్ట్రేషన్ చేశాను. పొలం ఇంటి పక్కనే ఉంది. అనిల్ ఏం చేశాడు, తనకు వచ్చినటువంటి ఆపదను బట్టి రాజుకు అమ్మాడు. రాజు ఇంకొక మన పీటరపాల అన్నకి అమ్మాడు. ఆ పీటరపాల అన్న దావీదుకి అమ్మాడు. పొలం ఎక్కడుంది? అక్కడే ఉంది. ఎంతమంది వ్యక్తులు మారాం అంతే. ఈ కాడ ఎక్కడుంది? భుజాల మీద ఉంది. ఈ బస్తాలు ఎక్కడున్నాయి? బండి మీద ఉన్నాయి. వ్యక్తులు మారుతున్నాం. ఆ తల్లి భరించలేక తల్లి చచ్చిపోయింది. తండ్రి భరించలేక తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కూతురు, చిన్న వ్యక్తులు మారుతున్నారు కానీ బండి మీద ఉన్న భారాన్ని దించుకోలేకపోతున్నారు. ఇదే జరుగుతుంది నేటి సమాజంలో. బైబిల్ ఏమంటుందంటే వ్యక్తులు మారటం కాదు, నీ ఉండగానే నీ మీద ఉన్న భారాన్ని దించుకోవాలి. దించుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు దేవుడు, అది నేనే. హల్లెలూయా. వ్యక్తులు మారుతున్నారు. అందుకంటాడు పూర్వకాలం నుంచి. ఎప్పుడు కాలం అంట? ఓ 10 సంవత్సరాలు కాదండి, తాతల నాటి నుంచి ఆ బస్తాల భారం మన మీదే ఉందండి. అదే అంటాడు పూర్వకాలం నుంచి. నీ పూర్వకాలం నుంచి ఏ కాడైతే నీ మీద ఉందో ఆ కాడిని నేను విరగగొట్టి ఏం చేస్తానంటే కాడి ఎప్పుడు ఎరగొడతారు? కాడితో పని ఎప్పుడు అయిపోయింది? ఈ బస్తాలు లేవు, ఇక పని లేదు. ఇక కాడితో పని ఏమైనా ఉందో మనకి? కాడిని తీసి పక్కన పెట్టేస్తారండి. లోడ్ దిగిపోయింది, ఇంటికి వచ్చేసాయి. ఆ ఎద్దులు తీసుకెళ్ళి పక్కన కట్టేశాడు. ఈ కాడ ఏం చేస్తాడు? ఏ చెట్టు కింద పెట్టి దాని మీద గోతాలు కప్పుతాడు. మళ్ళీ ఎప్పుడు తీస్తాడు దాన్ని బయటికి? బాడిగ వచ్చినప్పుడు బస్తాలు. బాడిగంటే ఏంటి? భారం వచ్చినప్పుడు. మళ్ళీ భారం వచ్చినప్పుడు మళ్ళీ ఎత్తుకోవాలి. ఇప్పుడు బైబిల్ అంటుంది మళ్ళీ ఎత్తుకునే పరిస్థితి లేదు, నేను మళ్ళీ ఎత్తుకొని ఇవ్వను. ఎందుకని? ఆ కాడి ఎరగొట్టేస్తా. కాడి నీ దగ్గర ఉన్నంత కాలం మళ్ళీ వెళ్తావు, ఎత్తుకుంటావు, మళ్ళీ వెళ్తావు, ఎత్తుకుంటావు. అట్ట పద్దాకి ఎత్తుకునే పరిస్థితి రా. నేను ఒకసారి నేను చెప్పినట్టు కనుక నువ్వు చేస్తే నీ కాడి ఎరగొట్టేస్తా. ఏం కొట్టేస్తాను? కాడి ఎరగదీసేస్తాను. ఎరగదీసిన కాడిని అతికించడా కుదిరిద్దా? ఎల్లింగ్ చేపించడా కుదరదా? రాజు కుదిరిద్దా? ఎల్లింగ్ చేపించడానికి కాడిని కుదరదు. మరి పనికి వచ్చేద్దా? పనికి రాదు. మరి కొత్త కాడి తెచ్చుకోవాలి ఇంకొకళ్ళు. ఎవడ కాడి వాడికే ఉంది, కొత్త మనకి ఎందుకు ఇంకా? సో ఎరగొట్టేస్తాను నేను దాన్ని, మళ్ళీ నీ మీదకి రా నేను. అవునా అంటే ప్రభు అది చెప్తున్నాడు, నీ కాడిని ఎరగొట్టేస్తాను. తర్వాత మాట అంటాడు కాడిని విరగగొట్టి నీ బంధకములను. ఇందాక చెప్పానే ఎద్దు చుట్టూరు ఏం పెడతారని చెప్పాను? ఒక పట్టి, ఆ బంధకాన్ని తెంపేస్తా. ఎందుకు? తీస్తానల్లా. తీస్తే మళ్ళీ పెట్టుకుంటాం మనం. తెంపేస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక పాత వస్తువు పోయిందనుకోండి, అప్పుడు ఏమొచ్చింది మన దగ్గరికి? కొత్త వస్తువు వచ్చింది. బిందెకి సొట్టబడిందని బాధపడతాం. ప్రభు అంటాడు బిందే కదా సొట్టబడింది, కొత్త బిందె ఇస్తాను పిచ్చోడా అంటాడు. మనమేమో పోయిన దాని గురించి బాధపడతాం, వచ్చేదాని గురించి మాత్రం ఎప్పుడు సంతోషపడం. దేవునికి మహిమ కలుగును గాక. మనకున్న బండి రిపేర్ చేసుకుందాం అనుకుంటాం. ప్రభు అంటాడు నీకు కొత్త బండి ఇస్తారా? నాకు అసలు కొత్త బండి వద్దండే, నాకు కొత్త బండి వద్దు. మరి ఏం చేయాలి? నా బండి తీసుకెళ్ళి షెడ్లో పెడతాను, ఏదో ఒకటి వేసి బిగిస్తా ఉంటాడు నట్లు. ఇప్పుడు కాకపోతే సంవత్సరానికి తెచ్చుకుంటా. ప్రభు అంటాడు ఒరే పాత బండి అది ఎప్పటికైనా చెడిపోయిద్దిరా, దాని జోలికి వెళ్ళబోకరా, నీ కొత్త బండి ఇస్తా. ప్రభు అంటాడు, ఈయనేమంటాడు నాకు వద్దా అసలు, నా బండి నాకే కావాలి, నా కాడు నాకే కావాలి, నా బస్తా నాకే కావాలి. ఇంకేం చేస్తాను చెప్పండి? నీకే కావాలని కోరుకుంటే ఈ దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? నాకు వద్దయ్యా, నాకు వేరే ఒక బండి కావాలని అడిగితే కొంచెం మూమెంట్ ఇస్తే దేవుడు తీసుకొచ్చి బండి నీ ముందు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా అని చెప్పి చెరుకు పళ్ళు బండి పెట్టారు, ఎవరన్నా లేనిపోయింది పెట్టబాకండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీ కాడు ఎరగొట్టేస్తాను, బంధకాలు తెంపేస్తాను, అంటే బెల్ట్ తీసేస్తాను. ఇప్పుడు ఎడ్లకి ఏమొచ్చింది? ప్రశాంతత వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడేం పాపాలు 10 వచ్చేసాయి, ఈ బస్తాలు మొత్తం దిగిపోయాయి. ఒకవేళ ఇంకొక పాపం తెలుసో తెలియక మనం అలాగ చేసామనుకోండి, అప్పుడు మనకి వెంటనే అర్థమైపోయింది ఏమని? తప్పు చేస్తున్నాము, ఇక్కడ మళ్ళీ బస్తా మన మీద పడిద్ది అనుకుని ఒక బస్తా మళ్ళీ మన మీద పడంగానే ఈసారి జాగ్రత్త పడతాం మనం. ఓరి బాబు మొన్నటిదాకా 8 బస్తాలు మోయలేక 10 బస్తాలు మోయలేక చచ్చిపోయాము, మళ్ళీ కనుక ఈ బస్తా మనం దించుకోకపోతే మళ్ళీ ఎక్కువైపోతాయి. అంటే ఉదాహరణకి ఒక లోన్ తీసుకున్నాం, నెలకు 5,000, వారానికి 5,000 కట్టాలి. ఇంకా బుద్ధుండవాడు 2 రోజులను పక్కన తీసుకుంటాడా? తీసుకోండి. ఎందుకని? ఈ 5,000 కట్టలేకే 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాం కాబట్టి మళ్ళీ వెంటనే ఇంకో వారం తీసుకోవాలంటే మన వల్ల కాదు. అంటే ఇప్పుడు పాపం చేసాము, చేసిన దానికి ఇంతకాలం భరించాము, అప్పులు కష్టాలు ఇన్ని బాధలు పడుతున్నాము, ఎట్ట కూడా దించుకున్నాం, మళ్ళీ దాని జోలికి వద్దురా బాబు అనుకుంటాం. దేవునికి స్తోత్రం.
ఒకవేళ వెళ్ళినా దాన్ని గబక్కం దించుకునే మార్గం ఏదో చూస్తాం. అంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఈ వారాల దగ్గర డాక్టర్ దగ్గర తీసుకుంటాం. అంటే అది ఆపద నుంచి బయటికి రావడం కోసం ఎలాగన్నా కానీ దాన్ని దించుకోవాలని చూస్తాం, కానీ మళ్ళీ ఇంకో బస్తా పైకి వేసుకుందామని అనుకోం. దేవునికి మహిమ కలుగును గాక. అవునంటారా? అవును. అంటే మనం బాధ భరించున్నాం కాబట్టి, దాని విలువేంటో మనకు అర్థమైంది కాబట్టి, ఇంకో దాన్ని తీసుకొచ్చి ఉంటే పెట్టుకోలేం, ఇంకో సమస్యను తెచ్చి పెట్టుకోలేం. ఆ సమస్యల నుంచి బయటికి రావాలి ఎలాగో మనం తెలుసుకున్నాం కాబట్టి దానిలో నుంచి బయటికి రాగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రెండు మాటలు చెప్పాడు. ఒకటి, కాడెర కొట్టేస్తాను. రెండోది, నీకున్న బెల్ట్ బంధకం ఉందే ఆ బంధకాలు తెంపేస్తాను. అంతే. ఇప్పుడు ఎద్దు ఏమైపోయింది? ఇప్పుడు దానికి పెడతారని చెప్పి చిక్కమేనా అనేది మూతికి పెట్టేది. ఆ చిక్కానికి ఒక తాడు ఉంటుంది. ఆ తాడు దాన్ని బంధకంతో సాదృశ్యం. ఇప్పుడు ఈ చిక్కానికి ఉన్న తాడు తెంపేశాడు దేవుడు. చిక్క ఉందా, ఊడిపోయిందా? ఇప్పుడు ఏం తినొచ్చు తను? ఆహారమా? ఎద్దు ఈ మధ్య ఆహారం తిట్టలేదుగా. గులుకులు కాదు, ఏంటి గుగ్గిళ్ళ గుగ్గిళ్ళు తింటది, జనపులు కట్టెలు తింటది, గడ్డి తింటది, మినుములు తింటది, అన్ని తినిద్ది. ఈ చిక్క ఉన్నంతకాలం ఎంత ఆకలైనా సరే యజమానుడు ఇంకా కన్నీళ్ళు గారితో చూసిద్ది. కానీ ఆ యజమానుడు ఎంతసేపు ఎంక చూసినా, ఈ యజమానుడు ఆయన ఎంక చూసినా ఉపయోగమేమి లేదండి. ఈ చిక్కం ఉప్పదీస్తేనే దానికి ఉపయోగం. ఈ చిక్కం ఉప్పదీయాలంటే నిజమైన యజమానుడైన యేసయ్య అంటున్నాడు, నీ బంధకాలు తెంపేవాడును నేనే, నీ కాడి నిరగొట్టగలిగిన వాడు నేనే, నువ్వు నా దగ్గరకు వచ్చి నీ క్రియలు మార్చుకుంటే. చాలామంది ప్రార్థనకి వెళ్తారు, ఏం మారవండి? బైబిల్ మందే, ప్రార్థన మందే, పాటలు మనయే, వాక్యం మందే, మన పాస్టర్ గారే, మన కుటుంబ ప్రార్థనే, మన ప్రభు సంస్కారాధనే. కానీ ఓర్పేది, సహనమేది, తగ్గింపు జీవితం ఏది? అదే క్రియలు మారకపోవటం అంటే. మారనంతకాలం ఈ బస్తాలు దిగవు. ఒకవేళ వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కూర్చున్నా కానీ ఆ పాస్టర్ గారు మిమ్మల్ని మోసం చేయడం తప్ప ఏమీ లేదు. వాస్తవం ఏంటంటే నీ కాడి దించుకోవటానికి యేసయ్య మార్గము. అది ఓర్పుతో నేర్పుతో ప్రభు దగ్గరుంటే మొదట నీ పైన ఉన్న సాతాన్ని బయటికి పంపిస్తాడు. తర్వాత ఆ బండి దగ్గరకు వచ్చి, అంటే నీ కుటుంబం దగ్గరకు వచ్చి తానే మెల్లికి ఒక్కొక్క బస్తా తీసి కింద పడతాడు. రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఆ భారాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయనే వెళ్ళాడా, లేకపోతే ఈవిడ ఆయన దగ్గరికి పోయిందా? ఆ జక్కయ్యోళ్ళ ఇంటికి పోయింది యేసుప్రభువా, లేకపోతే ఎవరన్నా? లాజర్ చచ్చిపోతే వచ్చింది యేసుప్రభువా, లేకపోతే లాజర్ చచ్చిపోయినాడా యేసుప్రభు దగ్గరికి పోయాడా? లాజర్ చచ్చిపోయాడు, 4 రోజులు అయింది. ఒక రోజు గబక్కం లేచాడు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను బ్రతికించమన్నాడా? కాదు, యేసుప్రభువే వచ్చాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న బస్తాలు తీయటానికి ఎవరు వస్తారు? యజమానుడు వస్తాడు. నీ బండి మీద ఉన్న బస్తాలు తెచ్చడానికి ఎవరు వస్తారు? యజమానుడు వస్తాడు. మనం ఆర్డర్ చేసాం, మిల్లుకి ఇచ్చాం, ఆ మిల్లు నుంచి తీసుకొస్తారు. వాళ్ళు భుజం మీద పెట్టుకొచ్చి, అమ్మ ఎక్కడ పెట్టాలో బస్తా అని అడుగుతారు. ఆయనే యజమానుడు, ఆ బండి తోలేవాడే యజమానుడు. ప్రియులరా, మన యజమానుడు, మన కుటుంబానికి యజమానుడు ఎవరంటే యేసయ్య. ఆయనే ఈ బస్తాన్ని తీసి మెల్లిగా పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టి బస్తాలన్నీ అయిపోయిన తర్వాత బెల్ట్ తీసేస్తాడు, కాడి ఎరగ కొట్టేస్తాడు. ఇక బండితో పనే లేదండి. ఈ ఎద్దులకు స్వేచ్ఛ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్నా సార్ బాగానుందంతా, ఈ ఎద్దులకి స్వేచ్ఛ వచ్చింది, మా 2 ఎద్దులు ఓకే, అంటే భార్య ఎద్దు భర్త ఎద్దు ఓకే. ఇప్పుడు పిల్లల ఎద్దుల సంగతి ఏందండి? ఈ చెట్టు కింద పడుకున్నప్పుడు అవి కూడా చెట్టు కింద పడుకుంటాయి కదా. ఓకే, ఈ చెట్టు కింద పడుకోకుండా ఆ పక్కకి వెళ్ళి అనుకోండి, దానికి తోక్కో మేక్కో ఏడసోట ముళ్ళు గుచ్చుకుంటుంది. మళ్ళీ ఈ యజమాని ఏం చేస్తారంటే కొత్త కాడిని తీసుకొచ్చి దాని మీద పెట్టి టైర్ కట్టి మెల్లిగా నేర్పిస్తాడు భారం మోయటం. దేవునికి స్తోత్రం. మళ్ళీ యథాస్థితే. ఈ చెట్టు కింద తల్లి ఎద్దు దగ్గర, తండ్రి ఎద్దు దగ్గర ఆ ఎద్దులు చెప్పినట్టు చేసినంతకాలం ఏ బాధ లేదు. అంటే కోడి చుట్టూ పిల్లలు ఉన్నంతకాలం కోడి కాపాడుకుంటుంది. నువ్వేంటి నాకు కూడా రెక్కలు వచ్చింది చెప్పి పక్కకి వెళ్తామే, అప్పుడు రెక్కల పీకి గెద్దొచ్చి ఎత్తుకుపోయింది. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడుండాలి? కోడి పిల్ల ఎక్కడుండాలి? విశ్వాసం ఎక్కడుండాలి? సంఘములో, దేవుని ఎదుట, దేవుని సముఖములో, ప్రభు సన్నిధిలో ఉన్నంత కాలం దేవుని సంరక్షణ నీకుంటుంది. అలా కాదు అని నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానంటే గెద్ద రావటం, ఎత్తుకుపోవటం. కోడి ఏం చేసిద్ది? అరవదు. ఎందుకని? పనికి పోయిందానే. ఎందుకంటే నేను చెప్పా, విన్నావా, నీకు అట్టగే జరగాలనిది. నేను చెప్పి రెక్కలు చాపి రా అని గొంతు పోయేదా టరిసా వచ్చావా? మిగతా వాళ్ళందరూ రాలా? నువ్వు రాలేదుగా, అందుకే నీకు అట్టగే జరిగింది. నీకు అట్టగే జరగాలి. ఫస్ట్ నుంచి నేను గమనిస్తూ ఉండా, నువ్వు ఎంత పొగరబోద్దానివో, నా మాట ఎప్పుడైనా విన్నావని చెప్పి కోడి తన భాషలో తిట్టుకునిద్ది. దేవునికి స్తోత్రం.
అన్నా మీకు కోడి భాష కూడా తెలుసా? తెలుసు, కోడి భాష కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా. కోడి చెప్పింది, అరే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు ఏం జరిగింది, నేను కోస్తానని చెప్పింది. అది కుక్కరుకో అని కూసింది. అప్పుడు అర్థమైంది, కోడి భాష కూడా పేతురుకు అర్థమైంది. పక్కకి వెళ్ళి ఏడ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కోడి కూడా రెక్కలు చాపి క్యావ్ క్యావ్ అని అరిచిద్ది. ప్రమాదం రాబోతుంది, నువ్వు చచ్చిపోతున్నావు రా అని పిలిచిద్ది. దీనికి పొగరు కదండి. అక్కడెక్కడో పోయి తల్లి పిలుస్తున్నా కానీ వినకుండా అక్కడికి మేస్తా ఉంది. గెద్ద వచ్చింది, మిఠాయి తిన్నది ఉంది. అప్పుడు ఈ కోడి అనుకుంటుంది, దరిద్రాల నీకు అట్టయిగా జరగాలి, నీ వల్ల వీళ్ళు కూడా పొగరబోతోళ్ళు అవుతారు. ఎవరు? నీ పొగరం చూసి వీళ్ళు కూడా పొగరబోతోళ్ళు అవుతారు. నువ్వు పోయావుగా, దరిద్రమే పోయింది. అప్పుడప్పుడు అంటారు, వీడు పోయాడు ఆ ఊరుకున్న దరిద్రం పోయిందండి అంటారు. వీడు పోయాడు మన రాష్ట్రానికి ఉన్న దరిద్రం పోయిందంట. వీడు పోయాడు మన దేశానికి ఉన్న దరిద్రం పోయిందని అనుకుంటాం మనం అప్పుడప్పుడు. ఎందుకని? వాడు చేసే పనులు బట్టి. కొంతమంది అరే రే నోట్లో 4 లేనోడురా, ఎంత మంచోడురా, ఒకరితో అనేవాడు, ఒకరి చేత అనిపించుకునేవాడు కాదు. ఒక వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని కోల్పోయారని చెప్పి అందరూ బాధపడతారు. అంటే ఒక మనిషి గురించి బాధపడే వాళ్ళు ఉంటారు, ఒక మనిషి పోతే సంబరాలు చేసుకుని అంతెందుకండి, శవం వెళ్తూ ఉంటుంది, ముందే ఏమొగుతూ ఉంటాయి అంటే అబ్బా మా ఊడు పోయాడు అని చెప్పి ఏమి ఎగురుతారో చెప్పలేమండి. దానికోసం డబ్బులు ఇచ్చి వీడు దరిద్రుడు పోయాడు కాబట్టి నువ్వేం చేయాలి, ముందు ఎగురుతా ఉండాలని చెప్పి నలుగురు పెడతారు. వాడేం చేస్తాడు, ఊరు మొత్తం ఎగురుకుంటూ వెళ్తారు. అందుకే మా దరిద్రుడు పోయాడు, మా దరిద్రుడు పోయాడు, ఒక్కడున్నో ఏడ్చేవాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? అవునా కాదా? టపకాయలు టపటపా కాల్ చేస్తారండి. ఎందుకు? అమ్మాయి వీడు దరిద్రుడు పోయాడు, ఇటు భారం పోయిందని. కొంతమంది ఒక వ్యక్తిని గురించి సంతోషపడతారు, కొంతమంది ఒక వ్యక్తి గురించి దేన్ని బట్టేది? ఇద్దరు వ్యక్తులే, వారి క్రియలను బట్టి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్లో దేవుడు చెప్పిన మాట అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చివరిలో ముగింపు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే అన్ని చెప్పుకుంటూ వచ్చి ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడంటే నీ క్రియలే నేను చూస్తాను, ఇంకేం చూడవా, ఇంకేం చూడను, నీ క్రియలే చూస్తాను. ప్రతిఫలం ఎట్టిస్తా? ఇస్తే ఇస్తావా? ఏమన్నా నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను, ఇస్తే నువ్వే లాసిపోతావు. మరి ఏం చేయాలయ్యా? నీ క్రియలు నేను చూస్తాను, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చివరి మాట అడిగి నేను ముగిచ్చేస్తాను. ఇంతకు దేవునికి డబ్బులు ఇవ్వాలా వద్దా? దేవునికి దశమభాగం ఇవ్వాలా వద్దా? దేవునికి ఏమన్నా ఇవ్వాలా వద్దా? చెప్పండి, ఇవ్వాలా వద్దా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఇచ్చే ప్రతి రూపాయి దేనికి ఖర్చు అయిద్దంట? సావుకుడు అనే ప్రతి వ్యక్తి కూడా నిజమైన సావుకుడైతే తనకు బ్యాంక్ బ్యాలెన్స్ అట్టు పెట్టుకోడు. 100 రూపాయలు ఉందనుకోండి, దాని తోడు ఇంకో 100 రూపాయలు అప్పు చేసి ఆ మందిరానికి కావాల్సి ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఎందుకంటే దాని ద్వారా సువార్త ప్రకటించబడాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాబు అదొకసారి కట్టి. బిడ్డల సమస్య అయ్యా, భర్త సమస్య అయ్యా, పిల్లల సమస్య అయ్యా, ఈ డోక్రా సమస్యలు అయ్యా, ఆరోగ్య సమస్యలయ్యా, ఇలా ఎన్నో ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, ఇవన్నీ బస్తాలు నా పైన మోపబడి ఉన్నాయి ప్రభువా, మోపబడి ఉన్నాయి ప్రభువా. వీటిలోంచి బయటికి రాలేకపోతున్నానయ్యా. ఈ పరిస్థితి నన్ను కృంగదీస్తున్నాయి తండ్రి, నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతావా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసేలాగా ప్రార్థన చేసుకోగలిగితే ఎదుగో ఈ మధ్యాహ్న సమయంలో దేవునికి సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి, ఒక్కసారి దేవుని వైపు చూద్దామా? ఒకసారి దేవుని వైపు చూద్దామా? ఒకసారి ప్రభు సన్నిధిలో నిజంగా నా మీద భారమే ఉందండి, నిజంగా మీరన్నట్టు 10 బస్తాలు కాదు, అంతకంటే ఎక్కువ బస్తాలు నా మీద ఉండి అన్నవాడు మీ చేతుల పైకి ఎత్తండి. నిజంగా భారం ఉందండి నా మీద అన్నవాడు చేతుల పైకి ఎత్తండి. నిజమే తల్లి, అందరి మీద భారం ఉందండి, అందరి మీద బస్తాలు ఉన్నాయి. ఈ బస్తాలు నువ్వు తీసుకోలేవు. కన్నీటితో చెప్పయ్యా, భారం మోయలేకపోతున్నానయ్యా. ఒకవేళ నేను మోయలేక నేను చనిపోయినా నా పిల్లల మీదైనా భారం పడిద్దయ్యా. నా పిల్లలకు భారం అప్పచెప్పే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. నా కుటుంబానికి భారం అప్పచెప్పే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. నా పాపాన్ని నేనే దించేసుకోవాలయ్యా. నా శాపాన్ని, నా అతిక్రమాన్ని నేనే కడిగి వేసుకోవాలయ్యా. నీ కొరకు నేను పరిచర్య చేయాలయ్యా. నీ కొరకు నేను పరిచర్య చేయాలయ్యా. నీ కొరకు నేను బ్రతకాలయ్యా. సహాయము చేయండి ప్రభు అని యేసయ్య వైపు చూస్తూ చెప్పండి తల్లి, యేసయ్య వైపు చూస్తూ చెప్పండి సహోదరుడా. ఈ మధ్యాహ్న సమయంలో ఒక మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు, ఒక మంచి సందర్భాన్ని దేవుడు నీకు గుర్తు చేశాడు. ఇదిగో ఎడ్లతో పోల్చి చెప్తూ వచ్చాడు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న శాపం, పూర్వకాలం నుంచి వస్తున్న శాపం ఇది. ఈ శాపాన్ని తీసేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ శాపాన్ని తీసేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ పాప భయంకరమైన శాపముతో మనం ఉండిపోయాము.
దీనిలో నుంచి విడుదల చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ మధ్యాహ్న సమయంలో యేసయ్య అంటున్నాడు, నీ కాడిని నేను విరగగొట్టేస్తాను, నీ బంధకాలు తెంపేస్తాను, నీ బండి పైన ఉన్న బస్తాలు మొత్తం దించేస్తాను, నీ నిందల అవమానాల్లో నుంచి నేను విడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థించండి ప్రియులరా. కాడిని విరగగొట్టి యేసయ్య వైపు చూద్దాం. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు, ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో పౌలును సౌలుగా మార్చావు, ఒక్క మాటతో ఒక్క మాటతో పౌలును సౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు, ఒక్క మాటతో పాపపును క్షమించావు, ఒక్క మాటతో బాలికను బ్రతికించావు, ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు, ఒక్క మాటతో బాలికను బ్రతికించావు, ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా.
ఉందయ్యా. నీవు మాట పలికినా మహిమలు జరుగునయ్యా. యేసయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా. నీవు మాట పలికినా నీ మాటకెంతో శక్తి ఉందయ్యా. నీవు మాట పలికినా మహిమలు జరుగునయ్యా. యేసయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ప్రార్థన చేసి అంతా దిగిపోతుందయ్యా. ఒక మాట సెలవిస్తే నా పైన ఉన్నటువంటి ఈ భయంకరమైన బాధలన్నీ తొలగిపోతాయి ప్రభా. నాతో మాట్లాడి నా క్రియలు కనపరుచుకొని ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ప్రభా. నీ కొరకు బ్రతికే ఒక చక్కటి అవకాశం నాకు దయచే ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సైమరాజు గారు వచ్చి ప్రార్థన నడిపిస్తుండగా అందరికీ భవిద్దాం. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు.